శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శివుడు ఎవరి కొరకు దేని కొరకు ధ్యానము చేస్తున్నాడు? ఆయన అలా కూర్చున్నటువంటి భంగిమ దేనికి సంకేతము? ఇదండి వీరి ప్రశ్న. ఆధ్యాత్మికతని అర్థం చేసుకునేటప్పుడు, అంటే ఆధ్యాత్మికత అంటే మళ్ళీ మతములు కాదు, దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతము. నీ హృదయంలోకి, అంటే నీ లోపలికి నువ్వు చూసుకోవడం, నిన్ను నువ్వు చూసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇది ఆధ్యాత్మికత. అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. ఎవరి ఆత్మ? నా స్వీయ ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? ఏమి లేదు, అదొక పేరు. శక్తి నాలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతము మనం సహజ వాడుక భాషలో మనిషి చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అని అంటున్నాం కనుక, మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే భాషలో ప్రాణశక్తి అనే పదాన్ని వాడుకుంటున్నాం. దాన్నే ఆత్మ అన్నారు. దానికి ఒక పేరు పెట్టారు అంతే. ఈ పేర్లు పట్టుకెళ్ళాడు బాకండి. ఎందుకంటే ఈ ఆత్మ అనే పదాన్ని అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. అంటే ఆత్మలు అనేకం వేరువేరుగా ఉన్నాయని చెబుతూ ఉంటారు కొందరు ప్రేతాత్మలు, భూతాలు, దెయ్యాలు అని ఇలా సినిమాలు తీస్తూ ఉంటారు, ఇలా పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆత్మని నెగిటివ్ గాను వాడుతున్నారు, పాజిటివ్ గాను వాడుతున్నారు. దైవీ మార్గాలలో మళ్ళీ ఆత్మలు అనేకం ఉన్నాయి అంటున్నారు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఆత్మ వేరు, ఇలా బోలు చెబుతున్నారు. ఇది ఎవరి విధానం వారిది. ఇందులో ఏది తప్పు ఏది రైటు అనేది అసలు వాదన కాదు, విషయము కాదు. ఇక్కడ ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్ళిపోవటమే. ఎందుకంటే సృష్టి అనేకం, ఇందులో ఒకే సత్యం ఇదని చెప్పడానికి లేదు. ఎవరికి అర్థమైంది పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు మొత్తము విశ్వశక్తికి పెట్టబడిన పేరు. విశ్వానికి మూలమైనటువంటి కారణం ఏదున్నదో ఆ కారణానికి శక్తి అని పేరు పెట్టారు. విశ్వము అంటే మొత్తం కనపడేదంతా, ఉన్నదంతా. ప్రకృతి అనండి, విశ్వం అనండి, నేచర్ అనండి, సృష్టి అనండి, ఏదైనా అనండి, యూనివర్స్ అని పిలవండి, ఎలా అయినా పిలవండి. దీని మొత్తానికి కారణము అన్నప్పుడు ఆత్మశక్తి. ఆత్మ అని పేరు పెట్టారు. శక్తి అనేది మామూలుగా సైంటిస్టులు ఎనర్జీ శక్తి అని వాడుతూ ఉంటారు. ఈ రెండింటి పదాలను కలిపి ఆత్మశక్తి అంటున్నాం. ఆత్మశక్తి అనే పదం ఆధ్యాత్మికతలోనూ శక్తి అనే పదం ఉంది. అయితే ఆత్మశక్తి అనే పదాన్ని ఎక్కువ వాడరు. ఆత్మ, బ్రహ్మము ఇవి వాడారు వెనకటి గ్రంథాలలో. ఇప్పుడు మనకు అర్థం అవడం కోసం మనలో శక్తి ఉంది కదా, ఉందని మనకు తెలుస్తుంది కదా. శక్తి లేకపోతే నీరసించిపోతున్నాం కదా. శక్తి మళ్ళీ పొందడానికి ఆహార పదార్థాలు తీసుకుంటే శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఆ శక్తి భావన మనకు తెలుసు. శక్తి గురించినటువంటి పదాలను కూడా మనం విని ఉన్నాం. ఇటు సైంటిస్టులు కూడా శక్తి అనేటువంటి శక్తి సూత్రాలను చెబుతున్నారు. విశ్వానికి కారణం మొత్తం ఉన్నదంతా శక్తే. శక్తే పదార్థాలుగా కనపడుతున్నది. పదార్థాలను వెతుక్కుంటూ వెళితే శక్తే మిగులుతున్నది అనే సైన్స్ చెబుతుంది. దాన్నే ఆధ్యాత్మికతలోనే చెప్పారు. దానికి అప్పుడు వాళ్ళు ఆ శక్తికి పెట్టిన పేరు బ్రహ్మము లేదా ఆత్మ. అంటే ఏంటి? మొత్తం విశ్వానికి మూలమైన శక్తి యొక్క పేరు బ్రహ్మము లేదా ఆత్మ. ఇప్పుడు ఈ శక్తి ఎన్ని రకాలుగా సృష్టిలో ఉన్నది అంటే మనకు అర్థం అవటం కోసం చెప్పారు. ఇది ముందు మన సైడ్ నుంచి ఆలోచించాలి, శక్తి సైడ్ నుంచి ఆలోచించకూడదు. ఎందుకంటే శక్తి సైడ్ నుంచి ఆలోచించడానికి అసలు ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతా శక్తే అయితే, జరుగుతున్నదంతా శక్తిలోనే అయితే ఆలోచించడానికి ఏముంటుంది అక్కడ? అసలు ఆలోచించటానికే విషయం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మన శరీరాన్ని తీసుకుందాం. ఉన్నదంతా నేనే, మీకు మీరు నేనే అనుకోండి, నాకు నేనే అనుకుంటా. ఇప్పుడు ప్రయత్నించుకునేది నేనే, తినేది నేనే, తాగేది నేనే, చూసేది నేనే. నా లోపల తిన్నదంతా అరిగించుకునేది నా శరీరమే, అరిగించుకున్నదాన్ని శక్తిగా మార్చుకునేది నా శరీరమే. ఆ శక్తిగా మార్చుకున్న దాంతో బలంగా చక్కగా తయారయ్యేది, కండ పెరిగేది, మాంసం పెరిగేది, నాలో ఉన్న మేధాశక్తి పెరిగేది. అంటే సమస్తం నాలో ఉన్న మనసు కానీ, శక్తి కానీ, కండలు కానీ, శరీరం కానీ పెరిగేది నాకే. అన్ని చేసేది నేనే, అన్ని జరుగుతుంది నాలోనే. మళ్ళీ మలమూత్ర విసర్జనలు పనికిరాని అంతా బయటకు విసర్జించేది నేనే. చెమట రూపంలో కానీ, మలం రూపంలో కానీ, మూత్ర రూపంలో కానీ,
ఏ రకాలుగైన విసర్జన ప్రక్రియ అంతా జరిగేది నాలోనే, అన్నీ నాలోనే జరుగుతున్నాయి. ఇంక నేను దాని గురించి ఆలోచించేదే ఉంది. అందుకే మనం దాని గురించి ఆలోచించట్లేదు. అసలు నేను ఈ శరీరం అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే మనం ఇక్కడ సృష్టిలో పరిమితులం. మొత్తంగా మనమే అయితే ఇంకెవరు లేకపోతే ఆలోచించక్కర్లే. కానీ మనలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది మనుషులే ఉన్నారు. మళ్ళీ మనుషులు తరతరాలుగా పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. అంటే జనరేషన్స్ వస్తానే ఉన్నాయి. తండ్రుల నుంచి పిల్లలు, మళ్ళీ పిల్లల తండ్రులు అవడం, మళ్ళీ తండ్రుల నుంచి పిల్లలు, ఇలా సృష్టి అనంతంగా సాగుతానే ఉంది. ఒక మనుషుల్లోనే కాదు, మొక్కల్లో, జంతువుల్లో, మిగిలిన జడ పదార్థాల్లో కూడా సాగుతుంది. ఆ జడ పదార్థాల్లో ఎలా సాగుతుందో మనకు తెలియదు అంతే. అంటే మన ఆయువు వాటి వరకు సరిపోలేదు గమనించడానికి, మన వరకు సరిపోయింది. వాటి గురించి కావాలంటే సైన్స్ చెప్పుద్ది. సైన్స్ పరిశోధనల్లో వాటి గురించి వివరాలు ఉంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వాటి వివరాలు నాకు తెలియదు. నేను మనుషులుగా మన గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ నేనే అంటే నా శరీర చర్యలకు నేనే కారణం. నా ఆలోచనతో నేనే ప్రయత్నించుకుంటున్నా. తప్పో రైటో నేనే ప్రయత్నించి, నేనే తెచ్చుకొని, నేనే తిని, నేనే తాగి, నేనే తిరిగి, నేనే పడుకొని, నేనే లేచి, కాబట్టి సుఖ దుఃఖాలు నేనే అనిపిస్తున్నా. సింపుల్. ఇప్పుడు సుఖ దుఃఖాలు కూడా నేనే అనిపిస్తున్నా. అనుభవాలన్నీ నాకే, జీవించేది నేనే. అందుకని నేను అనే పదంతోనే మాట్లాడుతూ ఉంటా. ఆ జీవించేది, జీవిస్తున్నది ఈ శరీర భావంతోనే అన్ని జరుగుతున్నాయి కనుక, ఈ శరీర కదలికలతోనే నేను అన్ని ప్రయత్నించి పొంది అనుభవిస్తున్నాను కనుక శరీరం నేను అనుకోవడం తప్పేం కాదు, చక్కగా సాగిపోతుంది, అయిపోయింది. కానీ శరీరం పరంగా ఇది ఆత్మకు సూట్ అవ్వదు ఈ ఆలోచన. ఉన్న ఉదాహరణకి చెప్పాను. నా వరకు నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను, అన్ని నేనే చేస్తున్నాను కాబట్టి. కానీ నాలాంటి జీవులు అనేకం ఉన్నారు. నేను చేసే వాటిల్లో మళ్ళీ నా ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవట్లేదు. నాకు జననం ఎందుకు వచ్చిందో తెలియదు, నాకు మరణం ఎందుకు వచ్చిందో తెలియదు, అసలు ఈ శరీరం నాకు ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ శరీరం ఎలా ఎందుకు సాగిపోతుందో తెలియదు, ఈ శరీరానికి అసలు ఈ ఇంద్రియాలు ఎందుకు ఉన్నాయో తెలియదు, ఈ శరీరానికి ఈ కోరికలు ఎందుకు తెలియదు, ఈ ఆకలి ఏంటో తెలియదు. ఇవన్నీ నాకు తెలియదు అన్న విషయం తెలుసు కొంచెం పరిశీలిస్తే. అందుకని ఇది మన సబ్జెక్ట్ వేరు, ఊరికి పోలికకి చెప్పాను అంతే. అదే అనందాత్మకు వచ్చినప్పుడు ఉన్నదంతా అదే అయినప్పుడు ఇంకా ఆలోచించవలసిన అవసరం అసలు లేదు అటువైపు నుంచి. అందుకని ఆత్మశక్తి అన్నప్పుడు దాని గురించి తెలుసుకోవటమే తప్ప దాని వైపు నుంచి కాదు, మన వైపు నుంచే అన్ని మాట్లాడుకోవాలి. చెప్పబడింది కూడా మన వైపు నుంచే. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మీరు ఏ ఆధ్యాత్మిక విషయం వింటున్నా, మీరు ఎక్కడ ఏ గ్రంథాలు చదువుతున్నా, ఎక్కడ ఎవరు ఏది చెబుతున్నా, తెలియని వాడికి చెప్పబడుతున్న విషయము మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు తెలియని వాడికి చెప్పబడుతుందంటే, తెలియని వారికి చెప్పబడుతున్న విషయము అన్నప్పుడు తెలియని వారి స్థితి నుంచే ఇదంతా మాట్లాడబడుతూ ఉంటుంది, చెప్పబడుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేలా తయారు చేసి చెప్పబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా తెలియని వారికి చెప్పడానికి చేయబడినటువంటి అనేక ప్రయత్నములు మనకి అనేక దైవ రూపాలను ధరించిన, అనేక మత రూపాలను ధరించిన, అనేక మార్గ రూపాలను ధరించిన, అనేక పద్ధతులుగా, అనేక విధానాలుగా అనేక మంది ప్రయత్నించారు. ఎవరు? తెలిసిన వాళ్ళు. ఎలా తెలుసుకున్నారు? తమలోనే. వాళ్ళు ఎలా తెలుసుకున్నారో దాన్ని కూడా చక్కగా చెప్పారు వాళ్ళు. అయితే అక్కడి వరకు చేరటానికి సామాన్య స్థితిలో ఉన్నవాడికి ఒక్కసారిగా అర్థం కాదు, శక్తి అంటే అర్థం కాదు. అందుకని ఆ శక్తి యొక్క తత్వాన్ని, అది సృష్టిలో ఎన్ని రకాలుగా ఆవిర్భావం చెందుతుంది అంటే తనను తాను వ్యక్తపరుచుకుంటుంది, సృజించుకుంటున్నది అన్నప్పుడు ఇక్కడ వ్యక్తపరుచుకోవటం, సృజించుకోవటం అంటే శక్తికి ఒక రూపం లేదు, కానీ అది ఒక రూపధారణ జరుగుతుంది. అంటే వ్యక్తపరిచి కనపడేలా, వినపడేలా ఒక రూపధారణ వస్తుంది, ఒక ఆకారం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కనపడని శక్తి నుంచే కనపడే ఆకారం వస్తుంది. ఎక్కడికి వస్తుంది? దానిలోనే వస్తుంది, దానిలోనే ఉంది. మొత్తం శక్తి అంతా ఆకారం అయిపోతుందా? కాదు, శక్తిలో అక్కడక్కడా. అలా ఎందుకు జరుగుతుంది అంటే శక్తి యొక్క లక్షణము చైతన్యము, అంతే. దానికి ఇంకా ఆన్సర్ అది ఒకటే. అలా ఎందుకు జరుగుతుంది అనడానికి ఆన్సర్ ఏం లేదు, అది చైతన్యము. శక్తికి అన్ని రకాల శక్తులు ఉన్నాయి, అందుకే దాని పేరు శక్తి.
ఎన్ని రకాల శక్తులు ఉన్నాయంటే సృష్టిలో నువ్వు ఎన్ని రకాలు చూస్తున్నావో అన్ని రకాల శక్తులు ఉన్నాయి అంతే. అందుకని అది మనకు అర్థం అవ్వడానికి ఏం చేశారంటే ముందు శక్తిని మనిషికి కదా చెప్పేది. అందుకని మనిషికి అర్థం అవ్వాలంటే మనిషి రూపధారణలో శక్తికి ఒక మానవ రూపాన్ని తయారు చేశారు. ఆ మానవ రూపానికి విశేషతలు ఆపాదించి చెప్పారు. మానవ రూపమే కానీ మానవుడు కాదు, మనలాంటి మానవుడు కాదు. మానవులలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అలా స్త్రీ పురుష రూపాలు తయారు చేశారు. ఎందుకని మానవులు జాతికి కథ చెప్పబడుతుంది, కానీ చెప్పబడుతున్న విషయం ఏంటి? శక్తి. శక్తి గురించి మొత్తం సృష్టికి కారణభూతమై ఉన్నదంతా ఒకే శక్తి, ఏకశక్తి. అది నీలో ఉన్న ప్రాణశక్తి. కానీ నీకు ఆ విషయం చెబితే ఇప్పుడు అర్థం కాదు. నీకు నేను శరీరం అన్న భావనే ఉంటుంది. అది అబద్ధము కాదు, అది కూడా నిజమే. కానీ ఈ శరీరానికి పరిమితి ఉంది. ఈ శరీరం నిరంతరం మారిపోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఏర్పడింది దేని చేత? చైతన్యము చేత ఏర్పడింది. స్థిరముగా ఎందుకు ఉండిపోదు అంటే అది ఏర్పడిందే స్థిరత్వము లేక చైతన్యము చేత కనుక అది కదులుతూ 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 మళ్ళీ వెళ్ళి చైతన్యములు కలిసిపోతూ ఉంటుంది, మళ్ళీ చైతన్యం నుంచి వ్యక్తపరచబడుతూ ఉంటుంది. ఇది చైతన్యత అనే శక్తి యొక్క లక్షణము, గుణము, స్వభావము. అంత దానిలోనే జరుగుతుంది, దానితోనే జరుగుతుంది. దానికి భిన్నంగా ఏం జరగట్లేదు. అంటే శక్తి వేరు, సృష్టి వేరు కాదు. శక్తి సృష్టి ఒకటే. కానీ సృష్టి పరిమిత కాలం వ్యక్తపరచబడి మరలా శక్తిలో లీనమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సృష్టి అన్నప్పుడు అసలు ఏదో సృష్టించబడుతుంది అనేది ఏదో లేని చోట నుంచి సృష్టించబడుతుందని ఊహించుకోకూడదు. అసలు సృష్టి అనే పదం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే సృష్టి అనగానే ఎవరో తయారు చేశారన్న భావన వస్తుంది. మళ్ళీ దీన్ని ఎవరో తయారు చేశారు అని. కాబట్టి ఆ ఎవరో తయారు చేశారు అన్న భావన రాకుండా దీన్ని అసలు ఆవిర్భావము అనాలి. దానిలో అదే ఆవిర్భవించింది, తనను తాను వ్యక్తపరుచుకున్నది. అందుకని ఆ పదాలు చెబుతున్నాను. అయితే సృష్టి, ప్రకృతి, విశ్వం ఎప్పటి నుంచో వస్తున్న పదాలు కాబట్టి అయ్యే వాడుతున్నాను. ఎవరో సృష్టి అన్నాం, ఎవరో సృష్టించారు అన్నాం అనుకోండి, సృష్టికర్త ఎవరైనా మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. సృష్టి ఎవరు సృష్టించలేదు, అది తనను తానే తనలోనే సృజించుకున్నది. అంటే మనలో మనకే ఆలోచనలు పుట్టినట్టు, మనలే మనకే భావాలు పుట్టినట్టు, మనలే మనకే అనేకం లోపల అనిపిస్తున్నట్టు, అనిపించిన దాన్ని తగ్గట్టుగా మనం శరీరాన్ని కదుపుతున్నట్టు. అనిపించకపోతే శరీరాన్ని కదపలేం. అలా ఊరికనే దానిలో దానికే. అయితే దాని శక్తి యొక్క అనంతత్వము ఎంత అంటే మనకు కనపడుతున్న సృష్టి అంత. మనకి ఎంత సృష్టి కనపడుతుందో, ఎంత విశ్వం కనపడుతుందో అంత శక్తి ఉంది. అందుకని ఎంత అన్నది మన మానవుడు చెప్పలేక అనంతము అన్నాడు. ఎందుకంటే మనిషికి దానిని తెలుసుకోగలిగినంత కెపాసిటీ లేదు, పరిధి లేదు. అంటే శరీరపరంగానే మనకి. అందుకని శక్తి పరంగా అయితే అసలు ఆలోచనే లేదు. ఇప్పుడు చాలా మంది నాస్తికులు దేవుడు లేడు, శక్తి లేదు, ఈ ఆధ్యాత్మికత లేదు అంటారు. అవును, నిజమే, దాన్ని ఒప్పుకోవచ్చు. ఎందుకని అంటే లేదు అనే తత్వం నుంచే ఉన్నది అంతా ఆవిర్భవించింది. నిజంగా లేదు అక్కడేమి, శక్తి పరంగా అక్కడ ఏం లేదు. నథింగ్నెస్, ఎంటీ, ఖాళీ, శూన్యము, దాన్నే శక్తి అంటున్నారు. అయితే శక్తి అని ఎందుకు అంటున్నారంటే నిజంగా అక్కడ ఏమీ లేదు, నిజంగా అది ఖాళీనే, నిజంగా అది శూన్యమే. అదే ఆకాశము, మన చుట్టూ ఉన్న ఆకాశం అంతా అదే, మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా అదే, మన తల పైకెత్తి చూస్తే కనపడేది అదే, మన చుట్టూ ఉన్నది అదే, మనం ఆకాశంలోనే తిరుగుతున్నాం. ఖాళీ అంతా అదే, శూన్యం అదే. అయితే ఈ సృష్టి అంతా మరి ఉన్నట్టుగా అనిపిస్తుందిగా, ఉందిగా. ఇక్కడ మనుషులు ఉన్నారు, సృష్టి ఉంది, జంతువులు ఉన్నాయిగా. అంటే ఉన్నవి అన్నవి అన్నీ లేని దాని నుంచి లేని దానిలోనే లేని దానితోనే ఆవిర్భవించినాయి. ఆ లేని దానిలోనే ఉన్నాయి. అందుకే మన అందరం ఆకాశంలోనే ఉన్నాం, సృష్టి అంతా ఆకాశంలోనే ఉంది. అప్పుడు మరి అక్కడ లేనిది అని ఎలా అంటాం? నిజంగా లేదు, అక్కడ ఏం లేదు, సృష్టి లేదుగా, ఖాళీలో ఏం లేదుగా, శూన్యంలో ఏం లేదుగా. అంటే లేదు అని మనకు అనిపిస్తున్నదేదో అక్కడ ఉంది.
అందుకని దానికి శక్తి అని పేరు పెట్టారు. ఏమీ లేకపోతే సృష్టి ఏర్పడదుగా, ఏమీ లేకపోతే ఉన్నది అన్న సృష్టి ఏర్పడదుగా, కనపడుతున్న సృష్టి ఉండదుగా, విశ్వం ఉండదుగా. మళ్ళీ ఏదైనా సృష్టి అంటే సృష్టికర్త ఎవడో ఉంటాడని ఊహించుకోబాకండి. సృష్టి అనే పదమే తప్పు అక్కడ. అది తనలో తానే తనను సృజించుకుంటుంది, వ్యక్తపరుచుకుంటుంది అని చెబుతున్నాను. అందుకనే లేదా విశ్వ ఆవిర్భావము, ఆవిర్భావము అన్నా కూడా మీకు ఇంకో మీనింగ్ వస్తుందేమో, ఎవరో ఆవిర్భవింపజేశారని. కాదు, అది తనలో తానే. మనకు ఊరికినే మనం అలా కూర్చుంటే మనలో మనకి ఆలోచనలు పుట్టినట్టు. ఆలోచన ఎవరు పుట్టింపజేశారని కాదు, మనుషుల ఆలోచనలు పుడతాయి అంతే. ఎందుకని మనిషిలో ప్రాణం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి యొక్క లక్షణం. ఆలోచనలు పుడతాయి, భావాలు పుడతాయి, భావోద్వేగాలు పుడతాయి. వాటికి అనుగుణంగా మనం ప్రయాణిస్తూ ఉంటాం, శరీరాన్ని కదుపుతూ ఉంటాం. సేమ్ అలాగే దానిలో ఉన్నటువంటి చైతన్యత వలన, దానిలో శక్తిలో ఉన్న శక్తుల వలన, ఆ శక్తిలోనే ఏమీ లేదు, ఖాళీ శూన్యము, అసలు ఇక్కడ ఏమీ లేదు. ఈ పిచ్చి పిచ్చిగా మీరు దేవుళ్ళని మతాలని అని అయ్యని ప్రజల్ని మోసం చేయవాకండి అని నాస్తికులు, మతవాదులు, హేతువాదులు, మానవవాదులు ఎవరెవరు ఏమేం చెబుతున్నారో, అంటే మతవాదులకు వ్యతిరేకంగా, వాళ్ళది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి దాన్ని మాట్లాడుతున్నారు, ఆకాశతత్వాన్ని. నిజంగానే ఏమీ లేదు. వాళ్ళు ఏమంటారంటే మనిషి వచ్చాడు, చచ్చిపోతాడు, సహజం, సృష్టి ఆవిర్భవించబడింది. సైన్స్ ఏం చెబుతుందంటే ఒక ఎనర్జీ అనేది ఉన్నది ఇక్కడ, మొట్టమొదటి నుంచి ఉంది. దానిలో జరిగినటువంటి మార్పుల వలన సృష్టి దానిలోనే ఏర్పడింది, దాని చేతనే ఏర్పడింది. అవన్నీ సైన్స్లో చెబుతారు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది, మొత్తం చదువుకుంటూ ఉంటుంది. కానీ ఇదే దాని అంతిమం ఏంటి? ఇప్పుడు అదంతా చదువుకుంటే మనం ఆధ్యాత్మికతలోకి రాలేం. మళ్ళీ ఇప్పుడు సైన్స్ అయినా వందల వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంతే తప్ప ఎవరో 1,00,000 సంవత్సరాలు ఒకళ్ళు ఇక్కడ కూర్చొని ఇదంతా పరిశీలించి పరిశోధించి రాసేసింది కాదు. తరతరాలకి ముందుకు అందించుకుంటూ వెళుతుంటే మళ్ళీ అనేక మంది దాన్ని అనేక పరిశోధనలు చేసి అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అనేక రకాలు అవడానికి కూడా కారణం ఇదే, అనేక మంది చేసే అనేక పరిశోధనలు, అనేక పరిశీలనలు. కానీ సైన్స్ అయినా ఏదైనా ఆధ్యాత్మికత అయినా ముందు ఉన్నది శక్తి. అది ఎలా ఉన్నదంటే నథింగ్నెస్, ఏమీ లేదు అక్కడ. మరి ఏమీ లేని దాని నుంచి ఎంత ఎలా వస్తుంది అన్నప్పుడు, ఇదిగో ఇలా లేదు, సృష్టిలో లేదు. అక్కడ ఏమీ లేదంటే అర్థం ఏంటంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్న సృష్టిలో లేదు. సృష్టిలో మనం ఐడెంటిఫై చేయగలిగేది ఏంటి? దృశ్యాలు ఐడెంటిఫై చేయగలుగుతాం కంటితో, శబ్దాలు ఐడెంటిఫై చేయగలుగుతాం చెవులతో, ముక్కుతో వాసనలు ఐడెంటిఫై చేయగలుగుతాం, నాలుగుతో రుచులు ఐడెంటిఫై చేయగలుగుతాం, చర్మంతో స్పర్శలు ఐడెంటిఫై చేయగలుగుతాం. మొత్తంగా వీటన్నింటికి ఆధారం ఎదురుగా పదార్థము, ఒక ఘనత్వాన్ని సంతరించుకున్న పదార్థం ఉండాలి. ఇప్పుడు స్పర్శ గాలి తాకాలన్నా గాలి కనపడకపోయినా అందులో ఎంతో కొంత ఘనత్వం ఉండాలి. అది తనలో తాను శక్తి ఘనత్వ దశను పొందగలదు, శక్తిగాను ఉండిపోగలదు. కాబట్టి అది ఘనత్వ దశను పొందడం అనేది తనలో తనకు జరుగుతున్నటువంటి చర్య. దాని లోపల జరుగుతున్న, ఇప్పుడు నాలో ఒక ఆలోచన వచ్చింది, ఆ ఒక్క ఆలోచన మొత్తం నేను కాదుగా. ఆ ఒక్క ఆలోచనకు అనుగుణంగా నేను నా శరీరాన్ని గదుపుతా. కాబట్టి ఆ ఒక్క ఆలోచనకి అనుగుణంగా శరీరాన్ని గదిపినప్పుడు దాంతో మొత్తం అయిపోలేదుగా, మళ్ళీ బోల్డ్ ఆలోచనలు వస్తే బోల్డ్ గదుపుతా. ఆ ఒక్కటే నేను కాదు, అసలు మొత్తం ఆలోచనలు నేను కాదు. ఈ ఆలోచనలు ఏమీ లేకుండా కూడా నేను గాఢ నిద్రలో ఉన్నాను. అప్పుడు కూడా నేను ఉన్నాను, ఆలోచన రహిత స్థితిలో కూడా నేను ఉన్నాను, గాఢ నిద్రలో ఉన్నాను. మామూలు మెలకువలో కూడా మనం గుర్తించుకోము, ఆలోచన రహిత స్థితి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఇంద్రియాలు ఉపయోగించకుండా మనం సైలెంట్గా కూర్చుంటూనే ఉంటాం, అప్పుడప్పుడు గుర్తించం దాన్ని, అంతే. మనం ఆ స్థితి మనలో ఉంది. అదే స్థితి సృష్టిలో కూడా ఉంది. సృష్టిలో కూడా అదే స్థితి ఉంది, ఆకాశ స్థితి. కాబట్టి ముందు ఉన్నది ఏమీ లేనిదే. కాబట్టి ఎవరో ఇప్పుడు నాస్తికులు, మానవవాదులు, మతవాదులు, అంటే మతవాదులకు వ్యతిరేకంగా, మతవాదులు సృష్టి దేవుణ్ణి అంగీకరిస్తారు, అది మతం. అంగీకరించిన వాళ్ళందరూ చెప్పేది కూడా నిజమే, వాళ్ళు అబద్ధం చెప్పట్లే, వాళ్ళు శక్తిని చెబుతున్నారు. సృష్టికో శక్తి ఉందని వాళ్ళు చెబుతున్నారు. తర్వాత ఇక ఈ దేవుడని మతాలని సృష్టించిన వీళ్ళు సృష్టిస్తున్న భేభత్సకాండాలన్నింటినీ కాదని చెబుతున్నారు వాళ్ళు, అంతే.
యాదృచ్ఛికంగా సృష్టి జరిగింది, జరుగుతుంది, అందులో జీవరాశులు ఏర్పడుతున్నాయి, పుడతారు, చచ్చిపోతారు, మళ్ళీ వస్తారు. ఇదొక విధానం సృష్టిలో, అంతే అని సైన్స్ అంతే అని చెప్పింది. ఎవరు తప్పు చెప్పలే ఇక్కడ, సైన్స్ తప్పు చెప్పలా, ఆధ్యాత్మికత తప్పు చెప్పలా. ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్పారు. దాన్ని సరిగా అర్థం చేసుకోవడం మనం. అంటే మళ్ళీ ఇక్కడ చెప్పిన దాంట్లో వేల రకాలు, లక్షల రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మికత అంతా ఒకే రకంగా చెప్పబడి అందరూ ఒకటే విషయం చెప్పుండి, ఒకే మతం ఉండి, ఒకే విధానాలు ఉండి, ఒకే ఆచార సాంప్రదాయాలు ఉండి, ఒకే సాధనా పద్ధతులు ఉండి, అసలు ఎవరు దేన్ని వ్యతిరేకించేవాళ్ళు కాదు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అనేకం అయిపోయింది. ఎవరికి వాళ్ళు మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పడు, మా సాధనలే గొప్పవి, మా పద్ధతులే గొప్పవి అని మానవ జాతి విడిపోయింది. ఆల్రెడీ మొక్కలు చెక్కలు అయిపోయింది. దాని మీద యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇందులో వివేకంతో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరికి అర్థమైంది వాళ్ళు మాట్లాడారంటే అది సత్యమా కాదా నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా. ఇక్కడ యుద్ధాలు చేయడానికి ఏమి లేదు. యుద్ధాలు చేసేవాళ్ళు అందరూ పిచ్చోళ్లే. ఎందుకు పిచ్చోళ్ళు అంటే, నా మతం గొప్పదని ఏ మతం ఉడికి చెబుతావు, ఏ మతం మీద యుద్ధం చేస్తావు వెళ్ళి. అసలు ఆధ్యాత్మికత, దేవుడు, దేవత అనేది అది పర్సనల్ భావం, అంతరంగ భావం. శరీరపరంగా మన అందరం వాడుకుంటున్న భూమి ఒకటే. నా భూమి గొప్పదంటావు నువ్వు, నా భూమి గొప్పదంటే అందరికి సమానమే, అందరికి సమానమే. భూమి అందరికి ఒకటేగా, ఎక్కడైనా భూమి భూమేగా. నా భూమి నీ భూమి ఎక్కడుంది, నా గాలి నీ గాలి ఎక్కడుంది, నా నీరు నీ నీరు ఎక్కడుంది, ఏమి లేదుగా. పంచభూతములు, ఆకాశం, నా ఆకాశం నీ ఆకాశం ఎక్కడుంది, లేదుగా. అలాగే సూర్యుడు, నా సూర్యుడు నీ సూర్యుడు, నా వెలుగు నీ వెలుగు ఎక్కడుంది, ఎవరికైనా ఒకటే. మళ్ళీ మనం ఎంత పిచ్చతనంలో ఉన్నామంటే, ఒక్క మతము అనేటువంటి విషయంలో తప్ప, ఆ మతానికి సంబంధించిన దేవుడు, ప్రార్థనాలయాలనే విషయంలో తప్ప, మళ్ళీ మానవ జాతి, మొత్తం మానవ జాతి తయారు చేసిన వస్తువులన్నీ వాడుకుంటారు. ఒక దేవుడి దగ్గర విడిపోతారు వీళ్ళు. ఎంత మూర్ఖత్వం అని చూడండి. మనకు అవసరమైన ఆహార పదార్థాలు, మనం తినేవి, మనం తాగేవి, మనం కట్టుకునేవి, మనం బ్రతికేవి, మనం బ్రతికించేవి, మనం అనేక ఉత్పత్తి చేసి మనం 100 సంవత్సరాల నిండు జీవితం ఇక్కడ బ్రతకడానికి మన మతపు గాలి, మన మతపు నీరు, మన మతపు భూమి, మన మతపు ఇలా చెప్పట్లా. పోలీ అలా చెప్పలేదుగా. మీ మతం వాళ్ళు బట్టలు కట్టుకో, మీ మతం వాళ్ళు బట్టలు తయారు చేసేసుకోండి, మీ మతం వాళ్ళు మీ చెప్పులు తయారు చేసుకోండి, ఇంకో మతం వాళ్ళని వాడబాకండి. అదే మళ్ళీ ఏమి లేవు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ, జీవన విధానాల్లో కానీ, అవసరతల్లో కానీ, బ్రతకదరుకు కానీ, బ్రతకడానికి కానీ, తినడానికి కానీ, తాగడానికి కానీ మతంతో సంబంధం లేదు. ఓన్లీ భావనగా నేను ఆ మతస్థుడిని. ఏ మతస్థుడు ఏం చేసినా ఎన్ని కొనుక్కుంటా నేను, అవన్నీ తెచ్చుకుంటా నేను. కానీ మా మూఢనమ్మకాలు మాత్రం ఇలా పెంచుకుంటాం. బతికేటప్పుడు మాత్రం మూఢనమ్మకాలు వర్తింపు చేసుకోం. ఇన్ని నమ్మకాలు ఇక్కడ పెట్టుకున్నావు కదా, మరి అప్పుడు నీ బియ్యం నువ్వే పండించుకు తినరాదు, సూపర్గా ఉంటుందిగా. నీ చెప్పులు నువ్వే తయారు చేసుకొని, మీ మతపోళ్ళందరూ మీ చెప్పులు పెట్టుకోండి, మీ మతపోళ్ళందరూ మీ బట్టలు పెట్టుకోండి, మీ మతపోళ్ళందరూ మీకు సంబంధించిన మనిషికి అవసరమైన అన్ని మీరే తయారు చేసుకోండి. ఏ మతానికి ఆ మతం చేయరు. ఎందుకో తెలుసా? అది జరగదని తెలుసు, అది జరగదని తెలుసు. అప్పుడు అసలు మతాలే ఉండవు, మనుషులు ఉంటారు. ఎందుకంటే అందరూ అన్నీ చేసుకోలేరు. ఆవిడ మతాన్ని చంపేసి వద్దు మనం మనుషులుగా బతుకుదాం అంటారు. ఆ సత్యాన్ని చెబుతున్నారు కొంచెం తెలివిగలవాళ్ళు, బుర్రగలవాళ్ళు, అంతే ఏం లేదు. కానీ ఇందులో మూర్ఖులు, మూఢత్వం ఉన్నోళ్ళు ఈ సత్యతను అర్థం చేసుకోక మతవాదులుగా మారిపోయారు. ఒక మతోన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. మతం ఉన్మాదం కాకూడదు, మతం విచక్షణ కావాలి, వివేకం కావాలి. నువ్వు ఆలోచించటానికి ఒక మార్గాన్ని ఇచ్చింది అంతే. మతం ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ లాంటిది, ఇలా కూడా ఆలోచించవచ్చు అని. అనేక టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, అన్నీ చదువుతున్నాయి. ఇదిగో ఇలా ఆలోచించవచ్చు, ఇలా ఆలోచించవచ్చు, ఇలా ఆలోచించవచ్చు, ఇలా నువ్వు సృష్టి గురించి తెలుసుకోవచ్చు అని. ఇలా కూడా ఆలోచించవచ్చు అనేదే తప్ప ఇలాగే ఆలోచించాలి, ఇదే కరెక్ట్ అనేదంతా మతోన్మాదం, ఉన్మాదం, అది పిచ్చి. వీళ్ళందరినీ మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. అయితే అది మనకేం పని? మళ్ళీ వీళ్ళని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలంటే మంద ఉన్మాదం అవుద్ది. ఎవరు అలా పోతే అలా పోనండి. మన విషయాన్ని అర్థం చేసుకోవటం ఎప్పటికీ. మనకు ఉన్మాదం ఉండకూడదుగా. అందుకని మామూలు విషయం చెబుతున్న మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు అనేకంగా వచ్చినవన్నీ ఏం చెబుతున్నాయి? అనేక మంది మహాత్ములు, అనేక మంది మాతాజీలు, అనేక మంది గురువులు, అనేక విధానాలు
ఏం చెబుతున్నాయి అంటే ఇలా కూడా ఆలోచించి చూడు, ఇలా కూడా ఆలోచించి నువ్వు సత్యాన్ని కనుగోవచ్చాము, ట్రై చేయని చెబుతున్నాయి. ఏంటా సత్యము? శక్తి, సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి. కనపడుతున్న సృష్టికి కనపడనటువంటి శక్తి ఆధారంగా ఉంది. ఆ శక్తిలోనే సృష్టి ఉంది. శక్తికి సృష్టికి భిన్నత లేదు. ఇది బేసిక్ పాయింట్. ఇదే కానీ ఇది ఎవరికి తెలుస్తుంది? శక్తికి తెలుస్తుంది. శక్తి అనుభవం అయిన వాళ్ళకి తెలుస్తుంది. శక్తి దర్శనమైన వాళ్ళకి తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకని ఆ శక్తి యొక్క అనుభవాన్ని పొందినటువంటి ఆ శక్తి ద్రష్టలు ఎవరున్నారో, ఆ జ్ఞానులు ఎవరున్నారో, ఆ మహాత్ములు ఎవరున్నారో వాళ్ళు తెలియని సామాన్యులకు ఎలా చెప్పాలి అన్నప్పుడు చేసిన ప్రయత్నము మతములు, మార్గములు. భూమి మీద ఉంది స్త్రీ పురుషులు కనుక స్త్రీ పురుష రూపాలు ఇచ్చారు. మళ్ళీ దాన్ని అలా అక్కడేం ఆపేయాలి, అలా చెప్పుకుంటూ తీసుకువెళ్ళి మళ్ళీ నిరాకారం వరకు తీసుకెళ్లారు. అంటే అసలు ఆకారమే లేదు అని శక్తి తత్వం వరకు నడిపించి తీసుకెళ్లారు. అన్ని స్థాయిల్లోనూ మతములు, మార్గములు, విధానములు ఏర్పడినాయి. కాబట్టి ఎవరిని విమర్శించకూడదు. నర్సరీలో ఉన్నోడిని 1వ తరగతితో తిట్టకూడదు. 1వ తరగతిలో ఉన్నోడిని 10వ తరగతితో తిట్టకూడదు. 10వ తరగతితో 1వ తరగతితో అబద్ధం అనకూడదు. మీకు ఎలా అర్థమవుతుంటే అలా వెళ్ళండి అంతే. తరగతులు మీకు అర్థం అవటం కోసమే చెప్పాను. మళ్ళీ ఇందులో హెచ్చు తగ్గులు కాదు. అవగాహన సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం, అన్నింటినీ ఒప్పుకోగలిగినటువంటి విశాలమైన మంచితనపు హృదయం. ఇప్పుడు పరిమిత భావనతో, స్వార్థంతో, ఒక పరిమితత్వంతో, విశాలాలోచన లేని వాళ్ళు అన్నిటినీ ఒప్పుకోలేరు. ఎందుకంటే అది మానవ నైజంలో, మనస్తత్వంలో, పరిమిత భావంలో అలాంటి స్వార్థం ఒకటి ఉంటుంది. అలాంటి మూఢత్వం, అంటే స్వార్థం వలన ఒక మూఢత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆ మూఢత ఏం చేస్తుంది అంటే ఇంతకు మించి నేను ఆలోచించను, ఇంతకు మించి నేను చూడను, ఇంతకు మించి నేను తెలుసుకోను, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అంటది. అది సహజం. ఆ మూఢత అలాగే ఉంటుంది. ఎందుకంటే చిన్నతనంలో చాక్లెట్ కోసం పిల్లలు చేసే గొడవ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం పిల్లలు చేసే గొడవ, వాళ్ళు ఏడ్చే ఏడుపు సామాన్యమైంది కాదు. చిన్నతనంలో ఓన్లీ ఒక ఎరైజర్ కోసం, ఒక పెన్సిల్ కోసం కొట్టుకుంటారు స్కూల్లో. అది సామాన్యమైంది కాదు. కానీ అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోయినాక నువ్వు చిన్నప్పుడు చాక్లెట్ కోసం గొడవలు పడేవాడివి, ఏడ్చేవాడివి, కింద పడి డొల్లేవాడివి, బిస్కెట్ కోసం చేసేవాడివి, చిన్న చిన్న వస్తువుల కోసం చేసేవాడు అంటే నవ్వుకుంటాడు. ఎందుకంటే అప్పుడు స్థాయి మారింది. ఇప్పుడు కొట్టుకుంటున్నాడు, కింద పడి గిల్లగిల్ల కొట్టుకుంటున్నాడు డబ్బు కోసం, అధిక డబ్బు కోసం, అధిక ధనం కోసం, అధిక సుఖాల కోసం. స్థాయి మారింది. చాక్లెట్, బిస్కెట్ నుంచి స్థాయి మారింది. స్థాయి మారినప్పుడు అది నవ్వు అనిపిస్తుంది అంతే. అందుకని ఇక్కడ విషయాలను అర్థం చేసుకోండి. నెంబర్ 1 ఆధ్యాత్మికతలో మొట్టమొదటిది విమర్శన లేదు. ఎవరి గురించి చెడు విమర్శ చేయకండి. పరిశీలించండి, పరిశోధించండి. ఎందుకంటే ఇందులో దొంగలు కూడా ఉన్నారు. ఎవరి గురించి విమర్శించొద్దండి. మీరు దొంగల గురించి ఎవరు చెప్పాలి? ఏమంటే ప్రపంచం అంతా బాగానే ఉందండి. మీరు పోలీస్ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం, మిలిటరీ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం, కోర్టులు ఎందుకు పెట్టుకున్నాం? ప్రతి విభాగం అంటే ప్రతి సృష్టిలో, అంటే మన మానవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నింటి మీద మళ్ళీ నిఘా విభాగాలు ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నాం అవన్నీ? ఎందుకు అందరూ అనుమానంతో అందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తారంటే మనిషిలోనే సహజ స్వార్థ ప్రవృత్తిలో చెడు కూడా కలిసి ఉంది. అందరూ చెడ్డోళ్ళు అంటే చెప్పలేం కాదు, అందరూ మంచోళ్ళు అంటే అది కూడా చెప్పలేం కాదు. కాబట్టి ఒక అనుమానాస్పదమైనటువంటి జీవితం కనుక ఎవరు ఎప్పుడు ఏ చెడు చేస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏ మంచి చేస్తారో తెలియదు. కనుక మంచికి విరుద్ధంగా చెడు చేసే వాళ్ళ కోసం ప్రతి మనిషిలోనూ చెడు మంచి కలిసి ఉన్నాయి అన్నటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఈ మానవులే, మనుషులే ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త రూల్స్ తయారు చేసుకుంటున్నారు. ఇది మానవ సమూహం చేసుకుంది. ఇది ఒక సందిగ్ధ అవస్థ. అదే అనుమానించకూడదండి, అందరూ మంచోళ్ళేనండి అన్నాం అనుకోండి, ఎలా కుదురుతుంది? బోళ్ళు తప్పులు జరుగుతున్నాయి. అబ్బే లేదండి మొత్తం చెడ్డోళ్ళేనండి అన్నాం అనుకో, అది ఎలా జరుగుతుంది? బోళ్ళు మంచి ఉంది, హాయిగా బతుకుతున్నాం, సుఖంగా బతుకుతున్నాం. బోళ్ళు మంది ప్రపంచంలో హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నాం, మన ఇంట్లో మనం పడుకుంటున్నాం, మన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సంపాదించుకుంటున్నాం. అక్కడ మంచి ఉంది, చెడు ఉంది. చెడుకి కొందరు గురవుతున్నారు, మంచికి అందరూ ఏదో టైంలో గురవుతున్నారు.
చెడుకే అందరూ ఏదో ఒక టైంలో ఎంతో కొంత చెడుకు గురవుతున్నారు. కాబట్టి మనం చట్టాలు చేసుకున్నాం. అంటే ఇది ఒక సందిగ్ధ అవస్థ. పూర్తి మంచి అని పూర్తి చెడుని చెప్పలేనటువంటి ఒక సందిగ్ధ అవస్థలో మానవ జాతి ఎప్పుడు ఉంటుంది. ఎందుకని మానవ ప్రవృత్తిలోనే స్వార్థత ఉంది కాబట్టి చెడు తలంపు వస్తుంది. అలానే సమకూరుతున్నాయి కాబట్టి మంచిగా ఉండాలని అనిపిస్తుంది. మానవుల్లో ఒక విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, మంచిగా ఉండాలని చెప్పుద్ది. అది వాడి బుద్ధి వాడికే చెప్పుద్ది మంచిగా ఉండాలని, ఎవరి బుద్ధి వారికే చెప్పుద్ది మంచిగా ఉండాలి. కానీ ఎవరిలో ఉన్న స్వార్థం వాళ్ళనే చెడు చేస్తూ ఉంటుంది. ఈ రెండు అక్కడ ఒకే మనిషిలో ఉన్నాయి. అది అసత్యం కాదు. కాబట్టి మనం నిర్మించుకునే వ్యవస్థనే సందిగ్ధావస్థలో అనుమానిస్తూ సాగేలా నిర్మించుకున్నాం. ఏముంది, అనుమానంలో దొరికితే తప్పు అయితే పట్టుకుంటాం, లేకపోతే వదిలేస్తాం, వెళ్ళిపోతారు. ఏముంది ఇందులో? అదొక సందిగ్ధావస్థ. అందుకని అందరినీ అనుమానిస్తున్నారని కాదు, తప్పులు జరిగిన చోట ప్రయత్నిస్తారు. అలాగే మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు అన్ని సందిగ్ధావస్థే, అన్ని అనుమాన స్థితిలో ఉన్నవే. మంచి చెడుల మధ్యలో మనుషులు ఉన్నట్టుగానే అందరూ అన్వేషణ చేశారు. ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్తున్నారు, ఎవరు నమ్మింది వాళ్ళు చెప్తున్నారు. నమ్మటం అంటే ఏంటి? మాకు అర్థం అవ్వకపోయినా వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి మేము దాన్ని స్వీకరించి నమ్మేసి వెళ్ళిపోతాం. మేము పరిశీలించం, పరిశోధించం, అన్వేషించం అని. అది వాళ్ళ ఇష్టం. అందుకని ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞాన మార్గంలో అసలు నమ్మకం అనే పదమే పనిచేయదని చెప్పాను. ఎందుకంటే నమ్మకం అనే పదానికి విలువ లేదు. అసలు నమ్మకం అనే పదమే వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే, నమ్మకం అంటే ఏంటి? ఎవరో చెప్పారు కనుక నేను నమ్ముతున్నాను, నాకైతే తెలియదు. అంటే నమ్మకం అనే పదంలోనే ఉంది, నాకు తెలియదు అని ఉంది. నీకు తెలియదు, నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే, ఇంకా ఉపయోగమే ఉంది అక్కడ? ఇప్పుడు అది నీకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు నమ్మినా చేయగలిగింది ఏమి లేదు, ఎందుకంటే నీకు తెలియదు. నువ్వు నమ్మకపోయినా చేయగలిగింది ఏమి లేదు, ఎందుకంటే నీకు తెలియదు. నమ్మకం అనేది ఒక పనికిరానటువంటి పదము. ఎందుకని? నువ్వు తెలుసుకోవాలి ఆధ్యాత్మికతలో. అది ఇక్కడ ఒక పనికిరాని పదం. అది కూడా ఆత్మజ్ఞాన మార్గంలో మిగిలిన చోట్ల మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. చాలా మంది మేము నమ్మటం వల్లనే హాయిగా బతుకుతున్నాం అంటారు. ఎందుకు నమ్మండి. తాళ్ళు నమ్ముతున్నారు, తాయెత్తులు నమ్ముతున్నారు, ఉంగరాలు నమ్ముతున్నారు, రంగురాళ్ళు నమ్ముతున్నారు. అసలు నమ్మందే ఉంది. నమ్మేమైంది? ఏం లేదు. మీ డబ్బులు వాళ్ళకి చెల్లించుకొని మోసపోయామని మళ్ళీ మీరే మీడియాలోకి వచ్చేసి వార్తలు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నమ్మి మోసపోయాం, నమ్మి మోసపోయాం, నమ్మి మోసపోయాం. అసలు నమ్మమని ఎవరు చెప్పారు నీకు? అంటే నమ్మేవాళ్ళు ఎవరో కూడా చెబుతున్నారు. నమ్మేవాళ్ళు ఎవరంటే శ్రమ పడటానికి ఇష్టం లేని వాళ్ళు, బద్ధకస్తులు, సోమరిపోతులు, బలహీన మనస్కులు, అయాచితంగా వచ్చి మీద పడిపోవాలనుకునేవాళ్ళు, తక్కువ కష్టంతో ఎక్కువ కావాలనుకునేవాళ్ళు, అసలు కష్టాలే మాకు వద్దనుకునేవాళ్ళు, ఎప్పుడూ మాకు సుఖాలే కావాలనుకునేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ నమ్ముతారు, వాళ్ళు కష్టపడరు. కానీ జ్ఞానం అలా కాదు. జ్ఞానం నిరంతర అన్వేషణ. శరీరం కంటే ఎక్కువ కష్టపడాలి ఆలోచనతో, జ్ఞానంతో. శారీరక శ్రమ తక్కువ, జ్ఞానశ్రమ చాలా ఎక్కువ చేయాలి. ఎందుకంటే నిత్య సత్యాన్వేషణ నీ జీవితం అంతా. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత. నీ అంతరంగం, నీలోకి వెళ్ళి నువ్వు నిరంతరం నిన్ను పరిశీలించుకుంటూ ఉండాలి, నిన్ను గమనించుకుంటూ ఉండాలి, నీ ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలి, నీ గుణాలు, నీ స్వభావాలు గమనించుకుంటూ ఉండాలి. నీలో చెడుని నిరంతరం నువ్వు తొలగించుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెడుని నీలో ఉన్న బుద్ధే నీకు చెబుతుంది ఇది చెడు చేయకొని. ఎవరో చెప్పడం కాదు. మరి ఎందుకు చేస్తున్నానండి అంటే, నీలో ఉన్న స్వార్థ ప్రవృత్తి చేత చేస్తున్నావు. చెడుది లాలస, వ్యసనాలకు అలవాటు పడిపోయి చేస్తున్నావు. శరీరంలో ఇంద్రియ భావాలకు, కోరికలకు పెంచేసుకొని వాటి వ్యసనములుగా చేసేసుకొని వాటికి లోబడిపోయావు నువ్వు. అది గమనించు, అది తెలుసుకో. అందులోంచి నిన్ను నువ్వు బంధ విముక్తుడిని, బంధ విముక్తురాల్ని చేసుకో. అది నీ వల్లే ఉంది. ఎవ్వరూ నీకు ఎటువంటి సహాయం చేయలేరు. అన్నప్పుడు బయట నువ్వు రోజువారీ వృత్తి వ్యాపార ఉద్యోగాలకి, బయట ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి, 8 గంటలు గవర్నమెంట్ ఉద్యోగం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే 6 గంటలు 7 గంటలే ఉంటాయి. ఇక వ్యాపారస్తులు అనుకోండి, యజమానులు అయితే కూర్చొనే ఉంటారు, షాపు తెరుచుకొని కూర్చొనే ఉంటారు. అంతే, వర్కర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఏదో చేస్తూ ఉంటారు. భౌతికమైనటువంటి కార్యాల్లో నువ్వు ఒక షాపులో 12 గంటలు ఉన్నట్టు కనపడవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు, ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు.
కానీ అక్కడ షాపులో నువ్వు హాయిగా కూర్చున్నావు, ఎందుకంటే 12 గంటల్లో నీకు కస్టమర్లే ఉండరు. ఉరికిన గంటల లెక్క అలా అనిపిస్తుంది అంతే. కానీ జ్ఞానం అలాగేది, నువ్వు మెలకువలో ఉన్నంతసేపు, అంటే శారీరక శ్రమ గురించి చెప్పాను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, బ్రతకటం, అనుభవించటం, ఇవన్నీ వాటి గురించి చెప్పాను. శారీరక శ్రమతో పోల్చుకున్నప్పుడు జ్ఞానశ్రమ చాలా అధికం. నువ్వు జ్ఞానశ్రమ చేయగలవా? జ్ఞానబద్ధకస్తులందరూ నమ్ముతారు, ఇంకా అసలు మెదడును వాడరు. అంటే నేను ఎక్కడో చదివాను, గొర్రెలకు ఒక అలవాటు ఉంటుందంట. గొర్రెలు మందలుగా వెళ్తా ఉంటాయి, నేను కూడా చూశాను చాలాసార్లు. గొర్రెలు పెంచేవాళ్ళు అలా మందలు గొర్రెలు తోలుకెళ్తా ఉంటారు, పొలాల్లో వదిలేసి మేపుకొని. కొన్ని వందలు ఉంటాయి, మళ్ళీ వాటి అన్నింటినీ తిరిగి తోలుకెళ్ళిపోతూ ఉంటారు జాగ్రత్తగా ఇళ్ళకి. అలా తోలుకెళ్తున్నప్పుడు మొదటి గొర్రె వెళుతున్నప్పుడు దానికి ఎవరైనా ఒక కర్ర అడ్డం పెడితే, ఒక చిన్న కర్ర లాంటిది అడ్డం వచ్చింది మామూలుగా. ఆ గొర్రె దాని మీద ఎగిరి దూకెళ్ళింది. అలా దాని తర్వాత గొర్రె కూడా కర్రను చూసి ఎగిరి దూకెళ్ళింది. మళ్ళీ తర్వాత ఎగిరి దూకెళ్ళి 4-5 గొర్రెలు ఎగిరి దూకెళ్ళినాయి. తర్వాత ఆ గొర్రెలు అతను చూసి, లేదా ఎవరో ఒకళ్ళు ఆ కర్రను తీసేశారు, అక్కడ కర్రను తీసేశారు అసలు. కానీ తర్వాత గొర్రెలన్నీ వరుసగా ఎగిరి దూకే వెళ్తాయంట. ఎందుకో తెలుసా? దానికి బుద్ధి లేదు, విచక్షణ జ్ఞానం లేదు. ఆ ముందుది ఏం చేసిందో ఇది అదే చేస్తుంది. ఆ ముందుది ఎటుపోతుంది, అది అలాగే పోతుంది. నేను చాలా ఆవుల్ని, గేదెల్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ చూశాను. ఆ ముందుది ఎటుపోతుంటే వెనకెళ్ళి గుంపంతా దాని వెనకెళ్ళిపోతుంటాయి. దానికి దిశానిర్దేశం ఎవడో ఒకటి చేస్తుంటాడు, కర్ర పట్టుకొని పాట్మని ఒకటి వీగుతాడు ముందు దాన్ని. అది ఇటు తిరిగితే అన్ని మళ్ళీ ఇటు తిరుగుతాయి. జంతువులకి విచక్షణా జ్ఞానం లేదు కనుక అది అలా ఉండొచ్చు, కానీ మనం జంతువులం కాదుగా, విచక్షణా జ్ఞానం ఉంది. అందుకని ఇక్కడ విచక్షణా జ్ఞానం ఉన్నా కూడా మేము ఇలాగే ఉంటాం, మేము దీన్నే నమ్ముతాం, మేము ఈ పద్ధతినే నమ్ముతాం, మా పద్ధతే కరెక్ట్ అంటాం, మేము వాదులు ఆడతాం, ఘర్షణలు పడతాం, పైగా మా పద్ధతే కరెక్ట్ అని ప్రజల్ని నప్పించి మళ్ళీ మా మతాల్లోకి, మా మార్గాల్లోకి, మా గురువుల దగ్గరికి, మా విధానాల్లోకి, మా దేవుళ్ళ దగ్గరికి జనాలందరినీ లాగేసే ప్రయత్నం చేస్తామని, నమ్మించే ప్రయత్నం చేస్తామనే వాళ్ళందరూ జ్ఞానబద్ధకస్తులు. చాలా సింపుల్. జ్ఞానబద్ధకం ఇదంతే. జ్ఞానబద్ధకంలో అలా అనిపిస్తుంది అండి. నమ్మకం ఎక్కడ ఉంటుందంటే జ్ఞానబద్ధకం ఉన్న చోట. అలానే నమ్మొద్దు, అందరినీ అనుమానించమని నేను చెప్పట్లేదు. అసలు వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంది. ఇప్పుడు భౌగోళిక పరిస్థితులను తీసుకున్నాం. భౌగోళిక పరిస్థితుల్లో ఈరోజు ఎండ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, దేన్ని నమ్ముదాం అనేది కుదురుతుందా? ఎండ వస్తే కానీ విషయం తెలియదు. ఎండ రాకుండా వర్షం పెడితే లేదు, అసలు మబ్బులు వచ్చి వర్షము పడదు, ఎండ రాదు, మబ్బులు వచ్చి ఉంటే ఏమైనా జరగచ్చు. అది భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. నేను ఎండ వస్తుందని నమ్ముతానని ఒక ఆయన బంధింగ్ కాసి, నేను వర్షం వస్తుందని నమ్ముతానని ఒక ఆయన బంధింగ్ కాసి, అసలు వర్షము రాదు, ఎండ రాదు, ఉన్న మబ్బులు ఉంటాయని ఒక ఆయన బంధింగ్ కాసి, ఇలా పందాలు కాసుకున్నాను, ఖచ్చితంగా ఒకటి గెలుస్తాడు. ఎప్పటికి? అప్పటికి, ఆ రోజుకి. గెలిచినోడిది నిజమా? కాదుగా. రేపుడికి ఇంకోటి అవుతుంది, రేపు ఇంకొకటి గెలుస్తాడు, వాడిది నిజం కాదు. జ్ఞానం అంటే ఇది. తాత్కాలికమైనటువంటి సత్యాలను శాశ్వత సత్యముగా భావించుకుంటున్నాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ తాత్కాలిక సత్యాలు. తాత్కాలిక సత్యాలను శాశ్వత సత్యాలు అనుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమే నమ్మకం. ఆ నిమిషానికి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, కరెక్ట్గా అనిపించవచ్చు, తప్పు లేదు. ఎందుకని మనం ఉన్న స్థితికి. నర్సరీలో జాయిన్ అయిన పిల్లవాడికి బొమ్మలతో ఆడించాలి అనేది సత్యం. అదేంటి పాఠాలు చెప్పరా, పాఠాలు చెబుతారని న్యాయం చేసాం, బొమ్మలతో ఆడిస్తారంటే కాదు. నర్సరీ అనే పిల్లవాడిని బొమ్మలతో ఎందుకు ఆడిస్తారు అంటే, పాఠాలు అర్థం చేసుకునేంత వయసు రాలేదు, 2.5 ఏళ్ళకే వేసేస్తున్నారు తీసుకెళ్ళి అక్కడ. ఒకటి. 2, అసలు ముందు స్కూలు అనే చోట 2.5 సంవత్సరాల పిల్లవాడు కానీ పిల్ల కానీ ఉండలేరు, తల్లిదండ్రులకు అలవాటు పడి ఉన్నారు, అని చూసి భయపడిపోతారు. అందుకని బొమ్మలతో ఆడిస్తే, ఇంటికాడ బొమ్మలతో ఆడుకోవడం అలవాటు కనుక ఇంట్లో బొమ్మలతో ఎలా ఆడుకుంటారో, తల్లిదండ్రులు బొమ్మలతో ఎలా ఆడించారో, టీవీల్లో కార్టూన్ ఫిలిమ్స్ చూపించి బొమ్మలతో చూపించి ఎలా కాలక్షేపం చేయించారో అప్పటి వరకు,
సేమ్ కాలక్షేపాన్ని ఇక్కడ స్కూల్లో నర్సరీలో అలవాటు చేశారు. ముందు స్కూల్ని అలవాటు చేశారు వాళ్ళకి అలవాటైన బొమ్మలతో. అలా వచ్చింది మనకి బొమ్మలతో, బొమ్మల దేవుళ్ళు, ఆకృతులు ఆకారాలు, మనుషులు కాదు మానవ ఆకృతులు. ఇది తప్పు కాదు, రైటు కాదు, దాన్ని విమర్శించడం కాదు, మనం ఉన్న స్థితి అది. జ్ఞానం ఎప్పుడు నువ్వు అన్వేషించుకోవాలి, అది ఎప్పుడు సందిగ్ధావస్థలో ఉంటుంది. ఇదే జరుగుతుందని చెప్పడానికి లేదు. ఎవరికే? మనిషికి, మనిషి స్థాయిలో, సృష్టి స్థాయిలో. శక్తి స్థాయిలో అసలు ఏ సందిగ్ధావస్థ లేదు, ఉన్నది ఒకటే అనంతత్వం. అక్కడికి నువ్వు చేరుకోవాలి. శక్తి స్థాయి నీకు ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది? అసలు శక్తి స్థాయి గురించి మాట్లాడటానికి లేదని చెప్పాగా. ఇప్పుడు శక్తి స్థాయిలో ఆత్మశక్తి ఉన్నది అన్నా ఒకటే. అంటే ఎవరు? ఆధ్యాత్మికవాదులు, మతవాదులు. అంటే ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నమ్మి అనంత ఆత్మశక్తి ఉన్నది, సృష్టి అంతా శక్తిమయము అన్నా ఒకటే. అసలు మతాలనే అంగీకరించని, దేవుళ్ళనే అంగీకరించని నాస్తికులు అందరూ అసలు ఇదంతా లేదు, ఇదంతా దేనికి పనికిరని చెత్త, వీళ్ళంతా వేస్ట్ అవుతున్నారు, ఇక్కడ ఏమీ లేదు, సృష్టి మామూలుగా దాని అంతటా జరిగింది, పుడతారు చచ్చిపోతారు, ఇది ఇంతే, ఈ దేవుళ్ళు లేదు, ఈ గోల్ లేదు అన్నారు. వాళ్ళు చెబుతుందే లేదే, కరెక్టే, లేదు. ఆత్మశక్తి అనేది లేని దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆకాశము అనేది ఏమి లేదు, లేని స్థితి. నాస్తికులు లేదు అన్న ఒకటే, ఆస్తికులు ఉందా అన్న అక్కడ ఏమి లేదు. అంతిమంలో నువ్వు ఏమీ లేదు అనే స్థితికి వెళ్తావు. ఎందుకని? అనంతత్వంలో, ఏకత్వంలో ఏమీ లేనిదే ఏకత్వం అవుతుంది. ఏదైనా ఉంటే అది పరిమితం అయిపోద్ది. అందుకని దానికి అయితే ఏమీ లేదంటే నువ్వు మనిషిలా భావించుకుంటున్నావు కాబట్టి, ఏమీ లేదంటే మన దగ్గర నా దగ్గర వస్తువు లేదు, పదార్థం లేదు, మనిషి లేడు, ఇలాంటివి నీకు అర్థమవుతాయి. అది కూడా పరిమితంలోనే అర్థమవుద్ది కనుక దానికి శక్తి అని పేరు పెట్టారు అంతే. ఇంకోటి ఏంటంటే అది లేని స్థితి కాదు, నీకు అర్థం కాని స్థితి, కానీ నిజంగా మానవ పరంగా లేని స్థితి. అందుకని నాస్తికులు లేదు అనొచ్చు, తప్పేం లేదు. కానీ ఉన్న సృష్టి అంతా లేని దాని నుంచే వస్తున్నప్పుడు లేదని ఎలా చెబుతాము? లేదనే పదం కంటే దానికి ఒక శక్తి ఏదో ఉంది, అదొక శక్తి. ఆ శక్తిలో ఏమీ లేదు, మనిషి అనుకున్నట్టుగా ఏమీ లేదు. రూపం లేదు, శబ్దం లేదు, దృశ్యం లేదు, వాసన లేదు, ఇలా మనిషి గ్రహించేలా లేదు అనేటువంటి ఒక క్లారిటీని ఇచ్చారు అక్కడ. కాబట్టి మాట్లాడే వాళ్ళు అందరూ కరెక్టే, నాస్తికులు కరెక్టే, ఆస్తికులు కరెక్టే, ప్రతి మతము కరెక్టే, ప్రతి మార్గము కరెక్టే. కానీ దాన్ని నువ్వు నమ్మకము అనే దాంతో ఆగిపోయినప్పుడు నువ్వు జ్ఞానబద్ధకస్తుడివి, జ్ఞానబద్ధకస్తురాలివి. అక్కడ మూఢతనే. అంటే గోడ కట్టేసుకున్నావు. ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కొని ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఈ ఇల్లు నాది అంటాం, పక్క ఇల్లు మనకు సంబంధం లేదు. అయితే అది చట్ట ప్రకారంగా మనం చేసుకున్న ఏర్పాట్లు, అందులో తప్పేం లేదు. బ్రతకడానికి మన సౌలభ్యం కోసం మానవ జాతి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది. ఇది నా ఇల్లు అని. కానీ అదే బుద్ధిని ఇది నా మతం అన్నావు. ఎక్కడ కట్టావు గోడ? నీ భావనలో కట్టుకున్నావు. ఇంటికి గోడ కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది, స్థలం కనపడుతుంది, రిజిస్టర్ ఆఫీస్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కొనుక్కోవటం, అమ్ముకోవటం, డబ్బులు అన్నీ కనపడుతున్నాయి. మనం ఆ ఇంట్లో నివసించటం కనపడుతుంది, మన పక్కింట్లో పక్కింటి వాళ్ళు నివసించటం కనపడుతుంది. గోడకు అవతల మనుషులు ఉన్నారు, గోడకు అవతల మనం ఉన్నాం. మతం ఎక్కడుంది? ఏ మతానికి అవతల ఎవరు ఉన్నారు, ఏ మతానికి అవతల ఎవరు ఉన్నారు? మతం నీ భావనలో ఉంది, కేవలం మతం నీ మతిలో ఉంది, బయట లేదు. అసలు అది బయట మతమే లేదు. అందుకని నువ్వు మతం అంటే ఏంటంటే తప్పంటలే. నేను ఇలా కూడా ఆలోచించవచ్చు అని చెప్పబడిన ఒక విధానం. లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఎప్పుడు ఆవిర్భవించిందో మనకు తెలియదు. అసలు మానవ జాతి ఆవిర్భవించిన దగ్గర నుంచి, మానవులు భూమి మీద ఉన్న దగ్గర నుంచి వాళ్ళ ఆవిష్కరణలన్నీ ముందు తరాలకు అందించబడుతూ వెళ్తున్నాయి, అప్పుడు ఉన్న వాళ్ళకి అందించబడినాయి. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తున్నాయి మతాలు. ఇంకా రేపు అనేక మతాలు అవ్వచ్చు, అనేక మార్గాలు అవ్వచ్చు, అనేక మంది గురువులు రావచ్చు, దీన్ని అనేకంగా చెప్పొచ్చు. కానీ ఎప్పుడూ మనిషి ఆలోచించి తనలో దాన్ని ఆవిర్భవింపజేసుకోవాలి. అదే జ్ఞానోదయం, అది జ్ఞానం. జ్ఞానబద్ధకస్తులు ఏం చేస్తారంటే ఇల్లు గోడ కట్టుకున్నట్టు మతపు గోడ కట్టుకుంటారు. ఎక్కడ కట్టావు? నీ తల్లో కట్టుకున్నావు, నీ మతిలో కట్టుకున్నావు. అది మూఢత్వము. అంటే జ్ఞానానికి అడ్డు కట్టేసుకున్నావు. అది నేను చెప్పేది కాదు. అందులోనే ఉంటానంటే ఎవరు ఉండొద్దు అన్నారు. అందులో ఉండి 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 ఒకరోజు నీకే
అది అసత్యం అని తెలుస్తుంది. ఆ గోడ పగలగొట్టుకొని నువ్వే బయటకు వెళ్తావు. అలా బయటకు వచ్చిన వాళ్ళే ఆత్మజ్ఞాన మార్గానికి వచ్చిన వాళ్ళు అందరూ. ఆత్మజ్ఞాన మార్గానికి రాకముందు అందరూ కూడా గుడ్డు లోపల ఉన్న పిల్ల గుడ్డును పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టు, గొంగళ పురుగు తను కొట్టుకున్న గూడుని తానే చీల్చుకొని సీతాకోక చిలుకగా బయటకు వచ్చినట్టు, మాతృగర్భంలోంచి మహాప్రసవ వేదనతో శిశువు బయటకు వచ్చినట్టు, అలా సృష్టి ఆవిర్భావం ఎలా జరుగుతుందో అలా మతములోంచి చీల్చుకుంటూ ఆత్మజ్ఞానంలోకి వస్తారు. రాకుండా పోరు, కానీ అదొక క్లాసు చదువుకొని ఉన్నాయి. అయితే ఎందుకు చెబుతున్నాను ఇవి మరి ఇవన్నీ అంటే, ఆత్మజ్ఞాన మార్గంలో సాగే వాళ్ళకి అర్థం అవ్వాలి. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢ పద్ధతులు, మూఢ విధానాలు, మూఢ సంస్కారాలు, మూఢ నియమాలు ఇవన్నీ కూడా మూఢత్వంతో నా ఇల్లుదే అని కట్టుకున్న వాళ్ళు ఎవరు నా ఇల్లు అన్నారు. ఇల్లు వరకు కరెక్టే, అది మూఢత్వం కాదు. అది దేశకాల పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో న్యాయం అది. కానీ అలా పోలికతో ఒక మూఢత్వంతో నా మతం ఇదే, నా దేవుడు ఇదే, నా గురువు ఇదే, నా పద్ధతి ఇదే అనేటువంటి మూఢత్వపు గోడలు కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ గోడలు పగలగొట్టుకొని వస్తారు. ఎందుకనంటే ఆ గోడలు ఎక్కడ కట్టుకున్నారు? వాళ్ళ మతిలో, వాళ్ళ మదిలో, వాళ్ళ భావంలో, వాళ్ళ లోపల కట్టుకున్నారు. మేము జ్ఞానాన్ని వాడము, మేము ఈ చెప్పినయే నమ్ముతామని. నమ్మండి. నమ్మి 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 అవి ఏదో ఒక రోజుకి అసత్యం అని మీకు అర్థమవుతుంది. మీరే పగలగొట్టుకొని బయటకు వస్తారు. గొంగళ పురుగు సీతాకోక చిలుక అయినట్టు మీరు అవుతారు. అలా అయిన వాళ్ళే ఆత్మజ్ఞానానికి వచ్చారని చెబుతున్నారు. కానీ మీరు అలా పగలగొట్టే లోపల అక్కడ ఉండాలని నమ్ముతూ ఉంటారుగా. ఆ నమ్మేవాళ్ళని నమ్మనేవాళ్ళని వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. అది పగలగొట్టుకొని గొంగళ పురుగు సీతాకోక చిలుక అయినట్టుగా బయటకు వచ్చేసినటువంటి జ్ఞానులు ఎవరున్నారో వీళ్ళే కరెక్ట్, వాళ్ళు తప్పని అనాల్సిన అవసరం అసలు ఎవరికి లేదు. కానీ విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు మరి అలా పగలగొట్టుకుంటూ ఆ గూడు చీల్చుకుంటూ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇది మూఢత్వము, ఇందులో మతంలో ఇరుక్కుపోయానని అప్పుడప్పుడే అర్థమవుతున్న వాళ్ళు ఉంటారు. మతంలో కానీ, గురువులో కానీ, ఒక మార్గంలో కానీ, ఒక విధానంలో కానీ, ఒక తత్వంలో కానీ ఇరుక్కుపోయాను, బానిసనైపోయాను, బందీనైపోయాను, పంజరంలో పక్షిలాగా అయిపోయానని తెలిసి ఈ పంజరం నుంచి ఎలా బయటపడాలో ధైర్యము, సామర్థ్యము చాలక, ఆత్మజ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్ళాలో తెలియక, తనను తాను ఎలా తెలుసుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అది ఆ స్థితిలో ఉన్నాడు. అందుకని ఊరికనే విషయం చెబుతున్నాం అంతే. అందుకని అన్నీ తీసుకోండి, ఎవరిని విమర్శించకండి, మీ జ్ఞానాన్ని మీరు అన్వేషించుకోండి. జ్ఞానబద్ధకస్తులు మాత్రమే మూఢత్వానికి సంబంధించినటువంటి సమస్తాన్ని నమ్ముతారు. అది మతమైనా, దేవుడైనా, మార్గమైనా, గురువైనా, మాతాజీ అయినా, మహిమలైనా, అద్భుతాలైనా, మాయలైనా, ఇంకా దేన్నైనా, తాళ్ళైనా, తాయెత్తులైనా మూఢత్వం అని నమ్మిస్తుంది. అది తప్పు కాదు, అది ఒక స్థితి. మూఢత్వం అనేది గొంగళ పురుగు తన చుట్టూ తాను కట్టేసుకున్న గూడు లాంటి స్థితి. హాయిగా అందులోనే పడి ఉంటుంది, అందులోనే జీవిస్తుంది. కానీ దానికి ఎప్పుడో ఒక మెలకు వస్తుంది. ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఇదేంటి నా గూడు నేనే కట్టేసుకున్నాను, నా చుట్టూ ఇలా అల్లేసుకున్నాను, బయటకు ఎలా వెళ్ళగలను నేనని తను కట్టుకున్న గూడును చేల్చడానికి అది విశ్వ ప్రయత్నం చేస్తుంది, మామూలు ప్రయత్నం కాదు. ఆ విశ్వ ప్రయత్నం ఎంత అంటే దాని ప్రాణమంతా పణంగా పెట్టి గూడుని చీలుస్తూ ఉంటుంది. అదే అంత గట్టిగా నిర్మించుకుంది. అందుకే ఎంత మూఢత్వంలో ఉంటారో అంత జ్ఞానంలోకి వస్తారు, కంగారు పడక్కర్లా. ఎంత మూర్ఖత్వంలో, మూఢత్వంలో ఉంటారో అంత జ్ఞానంలోకి వస్తారు. దానికి ఉదాహరణ గొంగళ పురుగే. సృష్టి నిర్మాణం అలాగే ఉంది. కాబట్టి ఇందులో కంగారు ఏం లేదు. ఎవరు ఎక్కడుంటే అక్కడ ఉన్నాం, ఇతరుల గురించి మనకు అనవసరం, మనం ఎక్కడున్నామో చూసుకోవటమే. ఆధ్యాత్మికత వ్యక్తిగతం అనేది అందుకే. మరి ఇదంతా ఎందుకు చెబుతున్నావు అంటే, మరి నీకు ఇదంతా అర్థం అవ్వాలి. సృష్టి అంతా ఎలా ఉందో, నీ చుట్టూ మనుషులే కదా ఉన్నారు, అనేక రకాల మతవాదులు ఉన్నారు, అనేక రకాల విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు గజిబిజి పడిపోకూడదు కదా. నీ మనసుకు ప్రశాంతత చిక్కటానికి ఇదంతా చెబుతున్నా. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు, వదిలేసేయని నీకు అర్థం అవటానికి. ఆ గొంగళ పురుగు విపరీతమైనటువంటి ప్రాణం మొత్తం పణంగా పెట్టి చేసిన ప్రయత్నంలో ఆ గూడును కొద్ది కొద్దిగా చీల్చుకుంటూ, ఆ మూఢత్వాన్ని కొద్ది కొద్దిగా చీల్చుకుంటూ, ఆ మత మూఢత్వాన్ని, జ్ఞాన మూఢత్వాన్ని, గురు మూఢత్వాన్ని, సిద్ధాంత మూఢత్వాన్ని, ఆచార సాంప్రదాయ మూఢత్వాన్ని, నమ్మకాల మూఢత్వాన్ని అన్నింటినీ చీల్చుకుంటూ 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 సీతాకోక చిలుకై బయటకు వచ్చి విహరిస్తుంది.
ఎక్కడైనా గొంగళ పురుగుకి సీతాకోక చిలుకకి అసలు సంబంధం ఉందో చూడండి. గొంగళ పురుగుని అసహించుకుంటాం. అందుకే మతాలు, మత ఘర్షణలు, మత విభేదాలు, ఇతర దేవుని తిట్టటాలు, నాదే రైట్ అంటారు, మళ్ళీ ఇతర మతస్థులందరినీ నా మతంలోకి లాగేసుకోవడానికి గారడీలు, రకరకాలైనటువంటి దుష్ట పన్నాగాలు, మహిమల ప్రచారాలు, మాయల ప్రచారాలు, అద్భుతాల ప్రచారాలు, మొత్తంగా ప్రపంచాన్ని మోసం చేసేటువంటి గొంగళ పురుగులు అందరి మీద అసహ్యం వస్తూనే ఉంటుంది అందరికి. అసలు గొంగళ పురుగే అసహ్యంగా ఉంటుంది, అందుకే ఒకళ్ళొకరు తిట్టుకుంటుంటారు. అది మనకు అనవసరం. జ్ఞాన మార్గంలో మనం విమర్శించం, కానీ జరిగే వాటి సృష్టిలో జరిగేది నీకు తెలియాలిగా. ఎందుకు తెలియాలంటే మళ్ళీ చెబుతున్న, ఒక జ్ఞాన మార్గంలో సాగుతున్న నువ్వు సంపూర్ణమైన శక్తి స్వరూపుణ్ణి, శక్తి స్వరూపురాలని తెలుసుకోలేదు కనుక ఇవన్నీ ఉన్నవేంటని మిడిమిడి జ్ఞానంతో కన్ఫ్యూజ్ అయిపోయి నీ మనసులో స్థిరత్వాన్ని పోగొట్టుకోకూడదు. నీ మనసు శాంతిగా ఉండాలి, ఇది ఎలాగే ఉంటుందని నీకు అర్థం అవడం కోసం ఇవన్నీ చెప్పబడుతున్నాయి. నర్సరీ నుంచి పాఠాలు ప్రారంభమైంది, ఇక సాగుతూ ఉందంతే. అలా సీతాకోక చిలుక దశగా మారినాక అసలు విమర్శలే లేవు. ఇంకా ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చారు. ఎవరినాళ్ళు పరిశీలించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మతంతో పని లేదు, మార్గంతో పని లేదు, దేవుడితో పని లేదు, గురువుతో పని లేదు, అసలు దేనితోనూ పని లేదు. తమను తాము పరిశీలించుకునేంత స్వీయ జ్ఞాన స్థితికి వచ్చారు. అలానే అందరినీ గౌరవిస్తారు. పనిలేదేమన్నా ఆత్మజ్ఞాన గ్రంథాలు అని చెప్తున్న అన్ని విషయాలు స్వీకరిస్తారు. ఆత్మజ్ఞాన బోధలు చేస్తున్న అందరినీ గౌరవిస్తారు, అన్నింటినీ గౌరవిస్తారు. వాళ్ళు జ్ఞానంలోకి వచ్చినాక అసలు గౌరవించిందే ఉండదు, విభేదించేదే ఉండదు. ఎందుకని అన్నీ అర్థమైనవి. బాగా పెద్దోళ్ళు అయిపోయినాక చూడండి, ఇప్పుడు చిన్నపిల్లల దశలో మామూలుగా మనం బాగా పెద్దోళ్ళు అయిపోయినాక చిన్నపిల్లలు మనం ఏ సినిమాకి వెళ్ళినప్పుడు కనపడ్డారు ఎవరో ఇతరులకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు. ఆ కనపడినప్పుడు ఆ పిల్లల్ని మనం ముద్దాడుతాం. మన పిల్లలు కాదు, మనోళ్ళు కాదు, కానీ మనం బాగా పెద్దోళ్ళు అయిపోయినాక ఎవరి తాలూగా చిన్నపిల్లలైనా మనకు ముద్దు ముద్దుగా అనిపిస్తారు. అదే చిన్నతనంలో మళ్ళీ మనకి మిగిలిన చిన్నపిల్లలందరూ విభేదంగా, విరోధంగా అనిపిస్తారు. మన తల్లిదండ్రులు వాళ్ళకి దగ్గర తీసుకున్నా కూడా మనకు నచ్చదు. బోరుని ఏడుస్తూ మొదలు పెడతారు, ఈ పిల్లలు నన్ను ఎత్తుకోకుండా మా అమ్మ ఆయన్ని ఎవరిని ఎత్తుకుంటుందని. ఇవి ఇలాగే ఉంటాయి. ఈ స్థితులు అర్థం చేసుకోవాలి. కాబట్టి చక్కగా జ్ఞాన స్థితిలో సాగేటప్పుడు ముందు మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్థిరత్వంతో మనకు ఎక్కడ అర్థమవుతుందో అక్కడి నుంచి ముందుకెళ్ళిపోవాలి. అలా ముందుకెళ్ళడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు. ముందు మానసిక స్థితిలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎవరి మీద ద్వేషము, విద్వేషము కూడా ఉండకూడదు. అది మతమా, మార్గమా, దేవుడా, గురువా కాదు, మనకు అసలు సంబంధం లేదు. అనేక విధానాలు, అనేక పద్ధతులు పోతా ఉంటే మన పద్ధతి ఇది. మనం దీన్ని అర్థం చేసుకుంటున్నాం, అర్థం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అంతే. ఇక్కడ ఇప్పుడు ఈ శక్తి గురించి చెప్పడానికి మీకు మొదట చెప్పాను. అనేక రకాలుగా ప్రయత్నించారు అన్నప్పుడు, ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న ఇది, అసలు శివుడు అలా ఎందుకు కూర్చున్నాడు, ఆయన ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాడు, ఆ భంగిమ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఆ భంగిమ ఏంటి అంటే అసలు ఇక్కడ గమనించాలి. సృష్టిలో మనకి సృష్టి ఏర్పడటము అన్నది ఒకటి జరుగుతుంది, అంటే పుట్టటము. తర్వాత సృష్టి ఉంటుంది కొంతకాలం, ఉండటము అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత సృష్టి అంతమవుతుంది, అంటే మరణము అనేది ఒకటి జరుగుతుంది. ఇది మానవ దశలు చూసుకున్న, సృష్టి దశలు చూసుకున్న అంతే. ఒకటి పుట్టడం జరుగుతుంది, అది కొంతకాలం ఉండడం జరుగుతుంది, ఆ తర్వాత అది అంతమైపోవటం, అంటే కనపడకుండా పోవడం, చచ్చిపోయింది అంటున్నాం మనం, మరణము అంటున్నాం. అంతము జరుగుతుంది. అంటే సృష్టి, స్థితి, లయ, ఇలా 3 జరుగుతున్నాయి. మొత్తం సృష్టిలో 3 ప్రక్రియలు ఉన్నాయి. అంటే పుట్టటము, ఉండటము, అంతమవటము. దీన్ని సృష్టి, స్థితి, లయ అన్నారు. ఇది 3ంటిని చేస్తుంది ఒకటే శక్తి. ఎందుకని ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అది నీకు తెలియదుగా. మరి నీకు తెలిసేలా చెప్పాలంటే 3ంటిని ముందు విభజించారు. నువ్వు ఒకే స్థితిని అర్థం చేసి గందరగోళం అయిపోతావు. పుట్టుకి అదే కారణం, స్థితికి అదే కారణం, చంపడానికి అదే కారణం అన్నావు అనుకో, అసలు ఎందుకు పుట్టించింది, ఎందుకు ఉంచింది, ఎందుకు చంపుతుంది అని మొట్టమొదటి కన్ఫ్యూజన్ మొదలవుద్ది. నీకు అర్థం కానప్పుడు కన్ఫ్యూజనే కదే. అందుకని శక్తి స్థితి వరకు చేరే వరకు నీకు అన్ని విడివిడిగా విభజించి చిన్న చిన్నగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సృష్టికి కారణము బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆ శక్తి పేరు ఊరుకునే శక్తి, ఒకే శక్తి, ఏకశక్తి. తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు, అంటే పుట్టటము అనేటువంటిది జరిగినప్పుడు, అది పదార్థ రూపం ధరించినప్పుడు, ఆ స్థితికి
పుట్టుట అనే స్థితికి కారణము బ్రహ్మ అని పేరు పెట్టారు. ఉండటము అని ఉంది, అంటే సృష్టిలో సర్వము సమకూర్చుకుంటూ ఉండటము అనే స్థితి ఉంది. ఉండటానికి అవసరమైన అన్ని సృష్టిలోనే ఉన్నాయి. ఉండటం అంటే కొంతకాలం ఇక్కడ బ్రతికి ఉండటము అనే స్థితి ఉంది. దానికి కారకుడు ఆ శక్తి విష్ణు అని పేరు పెట్టారు. అంటే ఉండటము అనే స్థితికి సృష్టి స్థితి, స్థితి అంటే ఉండటం, దానికి విష్ణు శక్తి అని పేరు పెట్టారు. అదేమో బ్రహ్మశక్తి, ఇది విష్ణు శక్తి. లయము అంటే అంతమైపోవటం అనేది ఒకటి ఉంది, దానికి శివశక్తి అని పేరు పెట్టారు. ఈ శక్తి అనేది నేను కలుపుతున్న మీకు అర్థం అవటం కోసం. బ్రహ్మ, విష్ణు, శివులు. మహేశ్వరుడు అన్న శివుడు అన్న ఆయన, శివుడు అంటే ఆయన. ఇప్పుడు ఈ పుట్టుట అనేది మనకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. పుట్టిన కాడి నుంచే మనకు తెలుస్తుంది, మనకి మిగిలిన తెలీదు. ఈ పుట్టిన కాడి నుంచి తెలుస్తుంది. ఈ శక్తులు అంటే ఇది మళ్ళీ చదివితే సబ్జెక్టు చాలా ఆనందమైపోద్ది. మళ్ళీ వీళ్ళ వివరణలు కూడా చెప్పొచ్చు. శివుడు గురించి అడిగారు కాబట్టి ఆ శివుడు వరకు చెప్పుకుందాం. ఇప్పుడు శివుడు ఎవరు? లయకారకుడు. లయము అంటే ఏంటి? కలిసిపోవటము, కలిసిపోవటం. అందుకని మీరు గమనిస్తే బ్రహ్మగారికి భార్య విడిగా ఉంటుంది. ఎవరు? సరస్వతీదేవి. ఆమె జ్ఞానానికి ఆధారం. అంటే సృష్టి జరగాలి అంటే జ్ఞానం కావాలి. అంటే సృష్టిలోకి వచ్చిన అసలు రావడానికి జ్ఞానం కావాలి, ఇక్కడ ఉండటానికి జ్ఞానం కావాలి. అంటే సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా బ్రహ్మగారి భార్యగా చూపించారు. స్త్రీ పురుషులు మరి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటాం. అందుకని జ్ఞానం వేరు నేను వేరు కాదు, మనకు అర్థం అవడానికి అలా చూపించారు. సృష్టి క్రియలో ఇద్దరు ఉంటారు, బ్రహ్మగారు ఉంటారు, సరస్వతీదేవి గారు ఉంటారు. విష్ణువు అన్నప్పుడు బ్రతకటానికి సంపదలు కావాలి, సంపదలతో ఉంటాను. అందుకని విష్ణువు గారి భార్య లక్ష్మీదేవి అన్నారు. అక్కడ ఇద్దరు ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. అంటే మనుషులకు అర్థమయ్యే రీతిలో. మరి మరణములో భార్యాభర్తల్లో ఉండరు, వెళ్ళిపోతారు ఒకళ్ళు. లయం అంటే కనపడకుండా పోతారు. ఇక్కడ మరణం అన్నాం మనం. లయం అంటే కలిసిపోవటం. అక్కడ ఒక్కళ్ళే ఉంటారు. ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళు ముందు చచ్చిపోయారు అనుకోండి, ఒక్కళ్ళే ఉంటారు. రెండో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మనోభావంలో ఉన్నారు. ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, భార్య మనోభావంలో భర్త ఉంటాడు, శరీరపరంగా లేడు. భార్య చచ్చిపోయింది, భర్త మనోభావంలో భార్య ఉంటుంది, శరీరపరంగా లేరు. కానీ నాకు భర్త ఉన్నారు భార్య ఉన్నారని తెలుసు మనోభావంలో. వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళో కూడా తెలుసు. శరీరం మరణించిందని తెలుసు. లయము. అలాగే శివభగవానుడు లయకారకుడు అన్నప్పుడు శివభగవానుడు యొక్క భార్య పార్వతీదేవి ఆయనలో కలిసిపోయి ఉంటుంది. అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు అన్నారు. లయం అంటే కలిసిపోయి ఉండటం. అంటే ఆ ఆకృతికి ఉన్న విశేషాలు తెలుసుకుంటే జ్ఞానం అర్థమైపోద్ది. అవి ఎందుకు తయారు చేశారు? మనకి చెప్పడం కోసమని. అంటే మన బాల్య దశలో మనకు అలాగే అర్థమవుద్ది. మనం అక్కడి నుంచి జ్ఞాన దశకి ఎదగాలి. గొంగళ పురుగు సీతాకోక చిలుక అయినట్టుగా సీతాకోక చిలుక అయితే గాని మనకు అర్థం అవుతుంది. గొంగళ పురుగు నడక ఎక్కడ, సీతాకోక చిలుక ఎగరటం ఎక్కడ? ఈ రెండింటికి సాపత్యం ఉంది. కానీ గొంగళ పురుగే సీతాకోక చిలుక అయింది. అలా అర్ధనారీశ్వరుడుగా ఆయన కలిపేశారు. అంటే ఏంటి? శివపార్వతులు కలిసే ఉన్నారు అని. అప్పుడు మరి దీనికి మళ్ళీ సృష్టి అర్థం ఏంటంటే శివుడు పార్వతి అన్నప్పుడు పార్వతి సృష్టి అని వ్యక్తపరిచి కనపడబడుతున్న తత్వం. శివుడు శక్తి స్వరూపం. శక్తి కనపడదు, శక్తి కనపడదు. అందుకే అసలు దేవుడు అంటే నీకు ఎప్పుడు ఎక్కడ ఏ దేవుడు కనపడ్డావు? ఎందుకని? శక్తి స్వరూపం. ఆ దేవుడిని భావించుకోవడానికి భావనకు అనుకూలంగా ప్రార్థనాలయాలు మతాలు తయారు చేసుకున్నాం. భావనా దేవుడు, భావనా మతం, భావరూప ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు. అందుకని అనేక భావాలతో అనేక మంది తయారు చేసుకున్నారు. దేవుడు అనేది కనపడ్డు. దేవుడి శక్తి స్వరూపం. నీకు శక్తి వరకు నేను నడిపించడానికి చేసిన ఏర్పాటు. ఇక్కడ శివుడు గురించి అడిగారు కాబట్టి ఆయన శివుడు లయకారకుడు. మొట్టమొదటగా భేదత్వం పోయింది, లింగభేదం పోయింది. జ్ఞానంలోకి వెళ్తున్నాక నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును. శక్తి అన్నప్పుడు స్త్రీ పురుష భేదం లేదు. ఇంకా శక్తి జ్ఞానంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వెళ్ళినప్పుడు స్త్రీ పురుష భేదం లేదు, అది శరీరానికే ఉంటుంది. ఆ రెండు కలిసిపోయినాయి, అది శివత్వం.
ప్రకృతి సృష్టి కలిసే ఉన్నాయి, స్త్రీ పురుష భేదం పోయింది, మనిషి ఎదిగాడు ఒక స్టెప్. శక్తి భావంలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుష అనేది శారీరక భావాలే తప్ప శక్తి భావంలో స్త్రీ పురుష ఉండదు. అదే అర్ధనారీశ్వర తత్వం, అదే సృష్టి శక్తి తత్వం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు శివుడు నెత్తి మీద గంగమ్మను పెట్టారు. ఆ గంగమ్మకి బోళ్ళు చెప్పారు. గంగలో అంటే మనం మేజర్గా మనకు అర్థమయ్యి మాట్లాడుకుందాం, తాత్వికతను తీసుకుందాం. అందులో గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అన్నారు. పాపము అంటే ఏంటి? చెడు వలన వచ్చే ఫలితము. గంగ అంటే ఏంటి? తల మీదే ఎందుకు పెట్టారు అంటే మన మెదడు, మన తలలోనే మన మేధాశక్తి అంతా పనిచేస్తూ ఉంటుంది. మన శరీరాన్ని నడిపేది అదే. చెడు చేయాలా, మంచి చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచనా శక్తి, మేధస్సు మొత్తం. ఆ మేధాశక్తి అంతా తలలో ఉంది కనుక తలలో జ్ఞాన గంగ. నిరంతరం నువ్వు మేధోమదనం చేసుకుంటా ఉండాలి. అదే చెప్పింది, ఆత్మజ్ఞానంలో జ్ఞానాన్నే వాడాలి. నిరంతరం జ్ఞాన స్నానం చేయాలి. నువ్వు జ్ఞాన గంగలో మునకలేస్తా ఉంటే చెడు చెయ్యు, చెడు పనులు చెయ్యు, పాపాలన్నీ పోతాయండి. ఏంటి? గతంలో తెలియక మనిషినన్న భావంలో నువ్వు జీవించినా ఇప్పుడు జ్ఞాన గంగలో మునిగినాక నువ్వు అన్నీ ఆటోమేటిక్గా నువ్వు అద్భుతంగా మంచిగా జీవిస్తావు, చెడంతా పోగొట్టుకుంటావు. అందుకని నిరంతర జ్ఞాన స్నానం. అందుకని ఎప్పుడూ శివభగవాను నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంటుంది, ఇంక తీసేయడానికి లేదు. ఎందుకని మన మేధస్సులో ఎప్పుడు మంచినే ఉంచుకోవాలి. అదే జ్ఞాన గంగ. పాపములు లేనటువంటి స్థితిలో జీవించాలి. పాపములు ఎప్పుడు ఉండవు అంటే చెడు పనులు చేయకుండా ఉంటాయి. చెడు పనులు చేయకూడదంటే బుద్ధి ఎప్పుడు కరెక్ట్గా పనిచేయాలంటే జ్ఞానగంగ నిరంతరం మునకలేస్తూనే ఉండాలి. జ్ఞానగంగ మనతోనే ఉండాలి. అసలు జ్ఞానగంగలోంచి ఆలోచించాలి. అదొక సంకేతం, ఓ సంకేతం అంతే. అది చక్కగా అలా మళ్ళీ శివుడు మీరు గమనించినట్టయితే ఆయన మెడలో నాగుపాము ఉంటుంది. ఆయన కాళ్ళకి చేతులు కూడా చిన్న చిన్న పాములు ఉంటాయి. ఆయన ఏమి బేభత్సమైనటువంటి అలంకారాలతో ఉండడు. ఆయన వైరాగ్య పురుషుడు అని చెప్పారు. ఏదో చిన్నగా ఒక చర్మాన్ని కట్టుకొని ఉంటారు, అంటే అది కూడా మొలక, మిగిలిందంతా మామూలుగానే ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. పాములు మెడలో పాము ఏంటంటే కాలసర్పము. అది నీ మెడలోనే ఉంది, నీ ఆయువు. ఎప్పుడైనా నువ్వు మరణించవచ్చు. కాలం అనే సర్పపు ఆధీనములో ఉన్నావు నువ్వు. అలానే జ్ఞానికి భయం ఏం లేదు. ఇప్పుడు శివుడికి భయం వేస్తుంది అండి, శివుడికి ఏ భయం లేదు. జ్ఞానికి భయమే ఉంది, జ్ఞానికి ఏ భయం లేదు. అందుకని శివుడు చక్కగా మెడలో పెట్టి తిరుగుతూ ఉంటాడు. ఆయన కాళ్ళకి చేతులకి అన్నింటికీ చిన్న చిన్న పాములు ఉంటాయి. అంటే శరీరం మొత్తం ఎప్పటికైనా సరే కాలంలో కరిగిపోయేదే, కలిసిపోయేదే కాలము అనేటువంటి సర్పము. అది అంగీకరించి వెళ్ళేవాడు జ్ఞాని. శరీరం శిథిలం అయిపోద్ది. నేను శక్తి స్వరూపుణ్ణి అయినప్పుడు అసలు ప్రాబ్లం ఏముంది? కానీ అది ఒక సింబాలిక్ అక్కడ. అలాగే శివుడు మిగిలిన ఏ దేవతలకు లేదు చూడండి. బ్రహ్మగారికి లేదు, సరస్వతి గారికి లేదు, విష్ణుమూర్తికి లేదు, లక్ష్మీదేవికి లేదు, ఎవరికి లేదు. కానీ శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. నటరాజు అని పిలుస్తారు, నాట్యం చేస్తాడు. శివతాండవము అంటారు. తాండవము అంటే ఏంటంటే శక్తి సృష్టిగా మారటము, సృష్టి శక్తిగా మారటము అనేటువంటి లయ ప్రక్రియ ఆయన దగ్గరే ఉంది. అందుకే అర్ధనారీశ్వర తత్వం కలుపుకోగలుగుతున్నాడు. అంటే సృష్టి శక్తి కలిసిపోయి ఉన్న తత్వం. విష్ణుమూర్తి దగ్గర విడివిడిగా ఉన్నాయి. విష్ణువు గారు పడుకొని ఉన్నారు, ఆయన కూడా కాలసర్పం మీద పడుకొని ఉన్నారు. ఆయన పడుకొని ఉంది కూడా కాలసర్పం మీద. ఎందుకని బతుకేదంతా, బతుకుండేదంతా కూడా మనకి ఎన్ని సంపదలు కావాల్సి వచ్చినా బతుకు ఎక్కడుంది? కాలము లోపల ఉంది. కాలం అనే సర్పంలో శరీరం శిథిలం అయిపోద్ది. ఈ లోపల సంపదలు కావాలి, లక్ష్మీదేవిని పెట్టారు. విష్ణు భగవాను ఆవిడ సేవిస్తున్నట్టు పెట్టారు, అంటే కాళ్ళు నొక్కుతూ. చూడండి ఎందుకు అలా పెట్టారంటే సంపదలు నీకు సేవ చేస్తాయి. సంపదలు లేకపోతే నీకు ఇక్కడ ఏం దొరకవు. సంపదల వలన నువ్వు అన్ని పొందుతావు. అంటే సంపదలు అనేటువంటివి నిన్ను సేవిస్తూ ఉంటాయి. కానీ కాలసర్పంలోనే ఉన్నావు నువ్వు, ఎప్పటికైనా అంతమైపోతావు. కానీ శివత్వానికి వచ్చేటప్పటికి కాలసర్పాన్ని జ్ఞానిగా అంగీకరించి తీసేసుకున్న అసలు కలయిక అయిపోయింది. స్త్రీ పురుష భేదమే పోయింది. నాకు శక్తి తత్వంలోకి వచ్చే నాకు అర్థమవుతుంది. అది శక్తి తత్వం, శివత్వం నాకు అర్థమవుతుంది. కాలసర్పం నా మెడలోనే ఉంది, ఎప్పుడైనా శరీరం పోవచ్చు, నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు.
ఇక్కడ తాండవం అన్నప్పుడు శక్తి సృష్టి కలిసిపోయినటువంటి స్థితి. శక్తి నుంచి సృష్టి వస్తుంది, సృష్టి శక్తిలో కలిసిపోతుంది, శక్తి నుంచి సృష్టి వస్తుంది, సృష్టి శక్తిలో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ని తాండవము అని చెప్పారు. అంటే దాని చైతన్య కదలిక తాండవము అలా జరుగుతుందని చెప్పారు. ఆ తాండవ ప్రక్రియ అది. ఇప్పుడు శివుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు? శివతాండవము నటరాజు అన్నప్పుడేమో శక్తి నుంచి సృష్టి ఆవిర్భావం, సృష్టి మళ్ళీ శక్తిగా కలిసిపోవడం, రెండు దానిలోనే జరుగుతున్నాయి. శక్తి సృష్టి విడివిడిగా లేవు. అది జ్ఞాన స్థితిలో నాకు అర్థమవుతుంది. అందుకని అక్కడ శివత్వాన్ని నిలబెట్టారు. శివుడు అంటే ఏం లేదు అసలు, శివము అంటే శుభము అని. శుభము నీ జ్ఞానం తెలిసినాక అంత శుభమేం కాదు. శుభంగానే ఉంది, అశుభం ఎక్కడుంది? శరీర భావంలో అశుభాలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. ఇక్కడ లేదు. శరీరం ఎప్పటికైనా నశించిపోద్ది, కానీ నశించిపోయిన ప్రాబ్లం ఏం లేదు. నేను శక్తి స్వరూపుణ్ణి. శక్తి సృష్టిగా మారుతుంది, సృష్టి శక్తిగా మారుతుంది. ఇది నిరంతరం జరుగుతుంది. అదే నటరాజ నర్తనం. ఓకే, నర్తనం మామూలు కానిచ్చేయండి. ఇప్పుడు మన సోదరుడు అడిగింది ఏంటంటే అసలు ఆ శివుడు ఆయన అలా ఎందుకు కూర్చున్నాడని. శివుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడని. ధ్యానం అంటే ఎవరి కోసమో చేయటం కాదు. నా లోపలికి నేను శరీర భావాన్ని వదిలి శక్తి భావంలోకి వెళ్ళి సెటిల్ అయిపోయి కూర్చున్నా. నేను ఎప్పుడూ శక్తి స్వరూపుడనని, నా శక్తి స్వరూపంలో, నా అనంతత్వంలో నేను రమిస్తున్నా. నాకు శరీరంతో పని లేదు. అది ధ్యానము, అది తపస్సు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనని ఆకాశ స్థితిలో కలిసిపోయి ఉన్న శరీర భావాన్ని వదిలేసేసాను. నేను నా మూలంలోకి నేను వెళ్ళిపోయా. నా ఆలోచన మూలంలోకి, నా భావ మూలంలోకి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు ఆ స్థితిలో కూర్చున్న అది శివభగవానుడు కూర్చున్నటువంటి స్థితి. శివభగవానుడు మూడో కన్ను ఒకటి పెట్టారు. ఏంటి అదే మూడో కన్ను? జ్ఞాన చక్షువు మేల్కొంది. నాకు ఈ రెండు కళ్ళతో పనిలేదు. ఇప్పుడు చర్మ చక్షువులతో చూడాల్సింది శరీరం. అనేకత్వాన్ని, భేదత్వాన్ని, భిన్నత్వాన్ని, విరోధత్వాన్ని, విభేదత్వాన్ని చూసేవి చర్మచక్షువులు. నాకు సృష్టి అనేకంగా కనపడుద్ది. జ్ఞాన చక్షువులో మూడో కన్నులో జ్ఞానం మేల్కొన్న, జ్ఞానంతో చూస్తున్న సృష్టి నాకు మొత్తం ఆకాశ స్వరూపంగా ఏకంగా కనపడుతుంది. అది నేనే, భిన్నత లేదు. నేను అందులో లయించిపోయి ఉన్నా. ఆ లయతత్వం అది శివధ్యానము. ఆ కూర్చున్న భంగిమకి అర్థమేమి లేదు. ధ్యాన భంగిమ, తపో భంగిమ అలాగే ఉంటుంది. శరీర భావాన్ని వదిలేసి ఇప్పుడు పడుకున్నాం అనుకోండి, నిద్రపోయినట్టు. నిద్ర లేదు, మెలకువలోనే ఉన్నాను, నిద్రపోవట్లేదు. కానీ శరీర భావాల్లో నేను లేను. నా మూలంలోకి వెళ్ళిపోయాను. భావమూలానికి, ఆలోచన మూలానికి, సృష్టి మూలమైనటువంటి అనంత ఆత్మశక్తిలో లయించిపోయి ఉన్నాను. అది మూల శక్తి భావన. నా స్వరూపం, నా స్వస్వరూపంతో లయించిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకు శరీర భావాన్ని వదిలేశాను. అందుకని శివుడికి మూడవ కన్ను వేశారు. ఏ దేవుడికి మూడవ కన్ను ఉండదు. కారణం అది. అక్కడే మళ్ళీ బ్రహ్మగారికి 4 తలకాయలు పెట్టారు. ఎందుకని అంటే సృష్టి జరిగేటప్పుడు నలుదిక్కుల జ్ఞానము కావాలి. ఆయనకు నలుదిక్కుల జ్ఞానము తెలుసు, పుట్టుక కారణమని, సృష్టి జ్ఞానం అది. అలా విష్ణువు గారికి అలా అన్ని చెప్పుకోవచ్చు. కానీ అందులో తాత్వికత, ఆ తాత్వికతను అర్థం చేసుకునే వరకు రూపారాధన చేసుకోండి. ఏ మతంలో ఉన్నా ఓకే. ఎందుకంటే నర్సరీ నుంచి బయలుదేరి వెళ్ళాలి. రూపారాధన చేసుకుంటూ వెళ్ళినాక ఆ రూపదేవుడితో, ఆ రూపదేవుడి దగ్గరే, ఆ రూప విధానంలోనే, ఆ మతంలోనే, ఆ పద్ధతుల్లోనే ఆ దేవుడు శక్తి స్వరూపుడు, ఆ దేవత శక్తి స్వరూపురాలని అక్కడే చెప్పారు. అక్కడే చెప్పిస్తున్నారు. అక్కడే మిమ్మల్ని ఎదిగింపజేస్తున్నారు. అలా ఎదిగే వరకు మధ్యలో ఇలా సాగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటం. అడిగింది శివుడి గురించి కాబట్టి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు శివుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు? ఎవరి కోసము కాదు. తన స్వస్వరూపంలో మునిగిపోయాడు. అసలు ఆయన ధ్యానం కూడా చేయట్లే. ధ్యానం మనం చేయాలి. ఎందుకనంటే స్వస్వరూపంలోకి వెళ్ళటానికి చేసే ప్రయత్నం అది. వెళ్ళిపోయినాక అది ధ్యానం కాదు, ఇంకే ధ్యాస లేదు అక్కడ. ఆయన తన స్వస్వరూప అనంతత్వంలో లీనమై ఉన్నాడు అంతే. అది ధ్యాన ముద్ర. అలా కూర్చుంటారు అంతే. అంటే మెలకువలోనే ఉన్నాను అనడానికి గుర్తు కూర్చొని ఉండడం.
అలా శివుడు మూడవ కన్ను. నేను మామూలుగా చర్మచక్షువులతో చూడట్లేదు, కళ్ళతో మనకు మామూలుగా ఏం కనపడుతుంది, అనేకత్వం కనపడుతుంది, మనలాంటి మనుషులు కనపడతారు. జ్ఞాన నేత్రంతో అన్నప్పుడు నేను శక్తిలోకి వెళ్ళిపోయాను, శక్తి భావనలో ఉన్నాను అనేది మూడవ కన్ను. మూడవ కన్ను వేసి చూపించారు అక్కడ. మూడవ కన్ను కాదు, జ్ఞానంతో ఆలోచిస్తున్నా, జ్ఞాన నేత్రం. జ్ఞానంతో ఆలోచించి జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞాన మార్గంలో జ్ఞానంతో సాగి జ్ఞానంలో లయించిపోతున్నా, జ్ఞాన శక్తిలో. అదే అనంత ఆత్మశక్తి. అది భావన. అక్కడ భావన వివరాలు అంతేవి. అది కూడా ఏదో నేను కొద్దిగా చెప్పగలిగాను. మహా పండితులు మేధావులు అయితే ఇంకా చక్కగా దాన్ని వివరణ ఇవ్వగలుగుతారు. అసలు ఆ శివత్వమనో మిగిలిన అన్నిటి గురించి, అలా శక్తిగా అమ్మవారి గురించి చెబుతారు. ఇదంతా కూడా ఏది విరోధం కాదు, విభేదం కాదు, మీరు అర్థం చేసుకోవటమే అంతే. అనేకత్వంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఏం చెప్పే ప్రయత్నం చేసినా ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది అది అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటమే, నిన్ను నువ్వు తెలుసుకోవటమే. నీలో ఉన్న ప్రాణశక్తే అనంత ఆత్మశక్తిని నీ శరీర భావం నుంచి, నీ మనోభావం నుంచి, మనోభావాలకు మూలమైనటువంటి శరీరానికి మూలమై ఉన్నటువంటి ప్రాణశక్తికి వెళ్తాం. మనోభావాల యొక్క మూలాన్ని కనుక్కోవడం, ఆ మూలమే నా మూలం, అందులో కూర్చోవడం. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే నా స్వీయ స్వరూపము శక్తి. అప్పుడు నేను శక్తిని అన్న ఎరుక నాకు కలిగినప్పుడు మరణించేది శరీరం. శరీరాలు శిథిలమవుతాయి. ఎందుకని సృష్టిలో వ్యక్తీకరించబడింది, శక్తి సృష్టిగా వ్యక్తీకరించబడింది. మళ్ళీ మరణించడం అంటే ఏంటి? ఏమీ లేదు, పదార్థం శక్తిగా మారిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. నేను శక్తిని అని తెలిసినప్పుడు మనకి ఈ భయం ఉండదు. ఈ భయం ఉండదంటే ఏంటి? కాలసర్పం మెడలోనే ఉన్నా కూడా శివుడు హాయిగా తిరుగుతూ ఉంటాడు. ఆయన కాళ్ళకి చేతులకి సర్పాల ఆభరణాలుగా ఉంటాయి. అంటే శరీరానికి దింతే పెద్ద విశేషం ఏమీ లేదని ఆనందంగా తిరుగుతూ ఉంటాడు ఆయన, భయం ఉండదు అని. పైగా ఆయన గరళ కంఠుడు. మళ్ళీ ఆయన విషాన్ని మింగున్నాడు. విషాన్ని మింగి ఉండటం అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. చెడుని నీ లోపలకు తీసుకోకు, నువ్వు నాశనం అయిపోతావు. చెడుని బయటకు వదిలి ప్రజల్ని నాశనం చేయకు. చెడు అనేది ఉంటుంది ప్రపంచంలో. శరీరం ధరించిన ప్రతివాడికి ఎంతో కొంత చెడు ఇక్కడ తెలుస్తుంది. అసలు చెడు తెలియని వాడు ఉండడు. ఎంతో కొంత చెడు భావం కలుగుతుంది, చెడు భావం కలగని వాడు ఉండడు. ఎందుకని మనిషి అంటేనే మంచి చెడుల కలయిక. కానీ ఈ చెడుని ఏం చేయాలి అంటే నువ్వు నీలోకి తీసుకొని చెడ్డ పనులు చేయకు. అదే విషయం మధ్యలో పెట్టేసాడు ఆయన. మింగితే తనకు ప్రమాదం, చెడుది. అలా అని బయటకు వదలటల్లా. బయటకు వదిలితే బయట ప్రమాదం. బయట ఎవరికి చెడు నేర్పకో, బయట ఎవరి చేత చెడు చేయించుకో, బయట వాళ్ళకి చెడు చేయకు. బయటకు వదిలి వాళ్ళకి చెడు చేయకు, లోపలికి మింగి నువ్వు చెడు చేయకు. నువ్వు చెడు చేసినా ఇతరులకి చెడు జరుగుద్ది. నువ్వు చెడు చేయాలని బయటకు వెళ్ళినా వాళ్ళకి చెడు జరుగుద్ది. లేదా నీ చెడ్డతనంతో బాధ పెట్టిన వాళ్ళకి చెడు జరుగుద్ది. లేదా నువ్వు ఇతరులు చెడు చేసి ఇలా ప్రోత్సహించినా చెడు జరుగుద్ది. కాబట్టి చెడుని అలా ఆపేసేయమని చెప్పారు. చెడు తెలియకపోవటం కాదు, చెడుని ఆచరించొద్దు, చెడును ఉపయోగించొద్దు, కేవలం మంచితోనే బతుకు. అది గరళ కంఠుడు. ఆయన కంఠంలో విషాన్ని అలా ఉంచేశాడు, అంటే చెడుని అలా ఉంచేసాడు. చెడుని అలా వదిలేసేయండి, పక్కన పారేసేయండి. చెడు జోలికి మీరు వెళ్ళబాకండి, చెడుని ఉపయోగించబాకండి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయబాకండి, చెడుని చెప్పబాకండి, చెడుని ప్రోత్సహించబాకండి. చెడు ఉంటుంది ప్రపంచంలో. సృష్టి అన్నప్పుడు చెడు ఉంటుంది, దాన్ని వాళ్ళు వదిలేయండి, మీరు పట్టించుకోబాకండి. అది గరళ కంఠుడు. ఇలా ఇంకా అనేకంగా ఎన్నో చెప్పచ్చు. అన్ని తత్వాలు, ఎన్నో తత్వాలు చెప్పారు మహాత్ములు. ఇప్పుడు వినాయకుడు ఉండే వినాయక తత్వం చెప్పారు. ఏంటి తత్వము అంటే ఏంటి? దాని వెనక ఉన్నటువంటి తాత్వికత, శక్తి రహస్యం ఏంటి? ఈ షేప్ ఎందుకు ఇచ్చాము? మీరు షేప్ని, ఈ ఆకృతిని పట్టుకొని కొన్నాళ్ళ ఆకృతితో సాగి నిదానంగా జ్ఞానాన్ని పెంచుకొని ఆ శక్తి తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఆ ప్రయత్నంలో సోదరుడు ఇప్పుడు శివుడు అసలు ఎవరిని ఆరాధిస్తున్నాడు, లేదా శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు, అసలు ఎందుకు అలా కూర్చున్నాడు అన్నప్పుడు ఏమీ లేదు, శివుడు తనలో తాను రమిస్తున్నాడు. ఆయన నటరాజ నర్తనం చేస్తున్నా తనలో తాను రమిస్తున్నాడు. సృష్టితనే, శక్తితనే. ఆయన శివపార్వతులుగా కలిసిపోయి ఉన్న
అంటే శివుడు సగం పార్వతీదేవి సగం అని విడివిడిగా కనబడుతూ కలిసిపోయి ఉన్నా ఇదంతా ఏకత్వమే అని నాకు తెలుసు, తెలిసే నేను భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాను అని చెబుతున్న జ్ఞాని. అలాగే దాని నెత్తి మీద గంగమ్మను పెట్టుకుంటామంటే నిరంతర జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను, శరీర భావంలో లేను, జ్ఞానభావంతో శరీరాన్ని కదుపుతున్నాను అని చెప్తున్నాను. కాల సర్పాలను హాయిగా మెళ్ళ వేసుకు తిరుగుతుంటే మరణాన్ని, శరీరం శిథిలమవటాన్ని అంగీకరిస్తున్నాను. ఇది సృష్టి సహజమైన విషయం, ఇందులో భయపడటానికి ఏమీ లేదు. అవన్నీ ఆభరణాలు అంతే, కాసేపు వచ్చాను పోయాను. ఆభరణాలు అంటే ఏంటి? ఇప్పుడు పాముల ఆభరణాలు ఎందుకు కట్టుకున్నాడు ఆయన అంటే మన పంచేంద్రియముల ఆభరణములు అనుభవించటానికి. మనకు మీరేదో బంగారు నగలు పెట్టుకొని, బట్టలు వేసుకొని, చెప్పులు వేసుకొని, మేకప్లు వేసుకొని, రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకుంటే వచ్చేది ఏమీ లేదు. మానసిక భావనలో తప్ప మీకు ఏం ఫీలింగ్ లేదు. కానీ నిజంగా ఫీలింగ్ ఎక్కడుంది? నాలుక మీద ఏదైనా పదార్థం పెడితే నిజంగా రుచి తెలిసి ఫీలింగ్ వస్తుంది, స్పర్శ తగిలితే ఫీలింగ్ వస్తుంది, స్త్రీ పురుష కలయికలో నిజమైన ఫీలింగ్ ఉంది. ఇలా నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయి అక్కడ. పంచేంద్రియాలలో నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయి. వాసనకు నిజమైన ఫీలింగ్ ఉంది, దృశ్యానికి నిజమైన ఫీలింగ్ ఉంది. ఈ నిజమైనటువంటి ఫీలింగ్స్ శరీరంలో. అందుకని శరీరమే ఆభరణము. ఈ శరీరం శిథిలం అయిపోవచ్చు కాక, కాలసర్పంలో ఇది కలిసిపోవచ్చు కాక, కాటేయచ్చు కాక, కాలంలో ఇది కరిగిపోవచ్చు కాక, కానీ ఆభరణమే అది. పంచేంద్రియములు ఆభరణములు, పంచ జ్ఞానేంద్రియములు ఆభరణములే, శరీరం అంతా ఆభరణమే. అది ధరించుకు తిరుగుతున్నాను కానీ ఇది కాలసర్పం కాటేసి వెళ్ళిపోద్ది, అయినా ఏం పర్వాలేదు. అప్పటి వరకు ఇవి ఆభరణాలు ధరించి తిరుగుతాను, నాకు తెలుసు, అప్పటి వరకు ఆనందిస్తాను అంతే. అలా భావన పటిమను పెంచుకోవటానికి ఇది. ఈ లోపుగా అంత జ్ఞానం కలిగే భావనా పటిమ వచ్చే లోపుగా సాకారాన్ని, సగుణాన్ని పూజించటం, ఆరాధించటం, అర్చించటం అసలు తప్పు కానే కాదు. అందరూ నర్సరీ నుంచి మొదలవ్వాలి, నేను నర్సరీ నుంచి మొదలయ్యా. కాబట్టి మతాలు కరెక్టే, మార్గాలు కరెక్టే, గురువులు కరెక్టే, మాతాజీలు కరెక్టే, అందరూ అన్నీ కరెక్టే. ఎంతవరకు? సామరస్యతతో అన్నీ కరెక్ట్ అని అందరూ అనుకున్నంత వరకు. ఎవరు విభేదించినా, ఎవరు విరోధించినా, ఎవరు ఘర్షణలు పడుతున్నా, ఎవరు గొడవలు పడుతున్నా నాదే కరెక్టో, వాళ్ళ తప్పు మా దాంట్లోకి వచ్చేయండి అని మనుషుల్ని గేలాలేసి చేపలను పట్టుకున్నట్టు పట్టుకుందామని ఎవరు ప్రయత్నించినా అది మూఢత, మూర్ఖత. ఆ మూఢతలోంచి బయటకు రావడానికి టైం పట్టొచ్చు. విషయం అర్థం చేసుకు వెళ్ళిపోండి అంతే. మీరు మూఢులని ఎవరికి చెప్పబాకండి, అదేం కాదు. ఆ స్థితిలో ఉంటే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. కాబట్టి ఎవరిని మూఢులు అనక్కర్లా, మూర్ఖత అనక్కర్లా. మనలో మూఢత, మూర్ఖత పెరగకుండా ఉండడానికి చెబుతున్నా. ఎక్కడ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అన్నింటినీ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే. ఆలోచించి చూడండి, అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే అడగండి, తప్పకుండా నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదు, అర్థం అవ్వలేదు, సరిగా చెప్పలేదు అని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుడిని, నేను అందరిలా బతుకుతున్న అతి సామాన్యుడిని. నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అతి సామాన్య మానవుడిని. కాబట్టి నచ్చనోళ్ళు క్షమించి వదిలేయండి, నచ్చిన వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.